మహాభారతం తత్వార్థం మనం చేసుకుంటున్నాం. అష్టావక్రుడు ద్వాదశ శబ్దం మీద వేదం యొక్క తాత్పర్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు. దము ఉపశమి వేయి తంతు సంతానే ఆ రెండు ధాతువుల చేత ద్వాదశ పదం వస్తుంది. ద్వా అనే పదం వస్తుంది, దో అనే పదం వస్తుంది. దశి భాషాయా ధాతు చేత దశ శబ్దం వస్తుంది. ద్వాదశ. అనాత్మములను అణచివేయుట అన్నది అల్లుకొనుట. అసలు ఈ పదమే మనకు కొత్తగా ఉంటుంది. లోకంలో మనుష్యుల్ని, సాధకుల్ని కూడా సామాన్యంగా చూసినప్పుడు ఎట్లా ఉంటుంది? అనాత్మములను అల్లుకొనటంగానే ఉంటారు వాళ్ళు. కానీ సృష్టి యొక్క రచన తీరు ప్రకారంగా వాళ్ళు అనాత్మములను అణచివేస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి సత్యం. ఆత్మ అనాత్మ శబ్దాన్ని ముందు పాణిని నిర్వచన ప్రకారంగా తెలుసుకుని ఇంకా కూడా అర్థం చేసుకుంటే అప్పుడు ఈ వాక్యం మనకు అర్థమవుతుంది. అత సాతత్యగమనే అతతీతి ఆత్మ. సాతత్యగమనం అంటే నిరంతరం, సాతత్యం అంటే నిరంతరం, గమనం అంటే ప్రవర్తన, ప్రాప్తి, ఎరుక. ఈ మాట చాలాసార్లు విన్నాం మనం. నిరంతర ప్రవర్తన, ప్రాప్తి, ఎరుక అంటే కొంచెం మాట అయితే విన్నాం, కానీ ఆగి ఆలోచన చేయాలి. అసలు మనిషికి సంసార దుస్థితి కలగటానికి కారణం దాటేయడం. ఏది కూడా తన అవగాహనకి పూర్తిగా తీసుకోకుండా దాటేయడం. ఇంగ్లీష్లో స్లరింగ్ ఇట్ ఆఫ్ అంటారు. దాన్ని స్లర్ ఆఫ్ చేయటం అంటే దాటేసేయటం. తుడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. చెబుతుంటే నువ్వు వినవే అని పృష్ఠం వెనక్కి తిప్పుతారు అని లోకంలో కూడా అంత వ్యతిరేకంగా ఉండేవాళ్ళని గురించి మాట్లాడుతుంటారు. ఇది ఒక పూర్తి దోషం. మనుషుల దగ్గర పూర్తి దోషం అది. ఈ దోషాన్ని బాగా అర్థం చేసుకోవాలి. గబుక్కున ఏదైనా బోధ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే వినటానికి మనిషికి రెసిస్టెన్స్ అంటారు ఇంగ్లీష్లో, తిరస్కార భావం. ఎందుకు? నేనెవరు నాకు తెలుసుగా అంటాడు. నేను అని ఎప్పుడు జపం చేస్తున్నాడు. జపం చేస్తూ ఉంటే అది జపం తెలియదు. నిజానికి జపం కూడా కాదు. జపం అంటే పతంజలి జపస్తదర్థ భావనం అన్నారు.
దాని యొక్క అర్థమును భావన చేస్తే అది జపం అవుతుంది. ఇప్పుడు ప్రాణులందరే కాకుండా మనుష్యులు కూడా, సామాన్య సాధకులు కూడా నేను నేను అంటున్నారు, కానీ అది ఊత పదం అయింది. అంటే అలవాటైన పదం అయిపోయింది. అందరూ అంటున్నారు, నేను అనేస్తున్నాను. అది లోపల ఏదో నిజం పలుకుతున్నప్పటికీ నిజాన్ని గుర్తించకుండా వాళ్ళ భాష, తీరు, పలుకు అనుకరించి నేను నేను అంటున్నా. అందువల్ల ఆత్మ అన్న పదం కూడా తనకు నిజానికి అర్థం కాలేదు. ఇప్పుడు సాతత్య గమనం అన్నప్పుడు నిరంతర ఆ పదం బాగా నిర్గతం అంతరం, భేదం లేదు. భేదం లేకుండా, మార్పు లేకుండా అది అట్లాగే జరిగిపోతుంది కదా, అది నిరంతరం. ఏమిటది? ప్రవర్తన, ప్రాప్తి, ఎరుక కూడా ఎక్కడ దొసగు లేకుండా జరుగుతున్నది. సరే, అదేం జరుగుతుందో మనం పోల్చుకోవటానికి నిర్గతం ఎల్లప్పుడూ జరిగేటటువంటి ప్రవర్తన వేరు, తాత్కాలికంగా జరిగే ప్రవర్తన వేరు. ఎల్లప్పుడూ జరిగేదానికి కారణ, కార్య, ఫల రూపములు లేవు. తాత్కాలికంగా జరిగేదానికి ఒక కారణం, ఒక కార్యరూపము, బయటిగా ఒక ఫల రూపము ఊహించుకుంటారు. తాత్కాలికం అంటే ఎప్పటికయ్యేది ప్రస్తుతం అని ఒక సుమతి శతకంలో వాక్యం. అది ఎప్పటికయ్యేది ప్రస్తుతం, ఎప్పటికీ అయ్యేది అది ప్రస్తుతం అంటే విలువ కలిగినది అన్నట్టుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఎంత విలువ కలిగింది? అది నాకే కావాలి, నాకే కావాలి, నేనే తీసుకోవాలి, నేనే గ్రహించాలి అన్నట్లుగా దానికి విలువ. అది వాళ్ళకి తెలియదు. ప్రస్తుతం అంటే మామూలుగా టెంపరీ, అప్పటికప్పుడు, ఎప్పటికేదో అప్పటికప్పుడు అన్న అర్థంతో ప్రస్తుత పదం కూడా చేస్తుంటారు. ప్రస్తుతం అంటే విలువ తెలుసుకోవటం, స్తోత్రం చేయబడినది అన్నటువంటి అర్థం కూడా, పైపై అర్థం కూడా తీసుకోరు వాళ్ళు. అందువల్ల తాత్కాలికం అనే పదానికి అర్థం అంటే ఆ సందర్భానికి వాళ్ళకి ఎట్లా తోస్తే ఆ అర్థం తీసుకోవడం, అది వేరు. అట్లా ప్రవర్తించడం వేరు. అట్లా కాకుండా నిరంతర ప్రవర్తన, ఆ ప్రవర్తనకి ఆ విశేషంలోనే, అసలు ఆ విశేషణం ఎత్తి చూపించడంలోనే చాలా గొప్ప బోధ ఉంది. ఎందుకంటే ఒకసారి ఒక ప్రశ్న వేశారు, అది ఇది అంటే నిరంతర ప్రవర్తన ఒకటి, తాత్కాలికమైనటువంటి ప్రవర్తన ఒకటి, అది ఇది వేరుగా ఉంటుందా అని ఒక ప్రశ్న వేశారు. ఉండదు, రెండు ఒకసారి జరుగుతుంది. నిరంతర ప్రవర్తన తనకు ఆధారంగా అధిష్టానం అంటే స్థిరమైనటువంటి ధారణగా తనకు ఉంటుంది. తాత్కాలికం అనేటటువంటిది ఎట్లా ఉంటుందంటే అప్పటికప్పుడు, ఇది ప్రసిద్ధార్థ భాష, అప్పటికప్పుడు మనం ఎట్లా అనుకుంటే ఎట్లాగూ, ఏం కావాలనుకుంటే ఎట్లాగూ, దాన్ని ఎడతిప్పాలనుకుంటే ఎట్లాగూ, అట్లా మనం గ్రహించుకుంటూ ఆ చేసేది నేనే అనుకుని గర్వించేవాడు కూడా ఉంటాడు. నేనే చేస్తున్నా, చూసావా ఎంత బాగా దాన్ని తిప్పుకొచ్చాను, చూసావా, ఐ హ్యావ్ మోల్డెడ్ ఇట్ టు మై ఎండ్స్, నాకు ఎట్లా కావాలో అటు తిప్పుకుంటూ వచ్చేసారు అనుకుంటూ తిప్పుకుంటాడు. కనుక అది కూడా కాదు. ఆ మాటకు వస్తే దాన్ని చాలా స్పష్టంగా కాలశబ్దానికి కల శబ్ద సంఖ్యానయోహో గతి సంఖ్యానయోహో రెండు అర్థాలు కూడా ఉన్నాయి. శబ్ద సంఖ్యానం అంటే ఎట్లా పలికించి అన్వయం చేసుకుంటున్నాడో అది కాలం. తత్కాలం అంటే తత్ దానిని, కాలం పలికించి అన్వయం చేసుకోవడం, లేదా అది పలికించి అన్వయం చేసుకోవడం. అది నపుంసలింగం కనుక తత్ అనేది ప్రథమ విభక్తి కూడా వస్తుంది, ద్వితీయ విభక్తి కూడా వస్తుంది. స్థితి సంఖ్యానం అన్నప్పుడు అప్పటి స్థితి ఏదో, తత్ స్థితి, దాని యొక్క స్థితి ఏదో దాన్ని పలకరించుకొని అన్వయం చేసుకోవడం. అది
ఇప్పుడు ఈ తత్శబ్దము వాళ్ళు ఆ సమయానికి ఎన్నుకున్నటువంటి దానికే వర్తిస్తుందా, లేకపోతే తమకు అందకుండా దూరంగా ఉన్నదాన్ని వర్తిస్తుందా? అంటే ఇప్పుడు అక్కడ నేను అన్న గుర్తింపు అందకుండా లోపల, అంటే గ్రహింపుకు అందకుండా లోపల స్పష్టంగా ప్రవర్తిస్తున్నది కనుక అది తనకు దూరంగా ఉంది కనుక తత్తయింది. దాన్ని పలకరించి అన్వయం చేసుకోవటమా, లేకపోతే తను ఏమి ఎన్నుకున్నాడో, ఏది కావాలనుకుంటున్నాడో దాన్ని పలకరించమని అన్వయం చేసుకోవటమా? రెండు పదములు అక్కడ అర్థం వస్తుంది. అది రెండింట్లో ఏది చేస్తున్నాడో అనేటటువంటిది లెఫ్ట్ టు ది మ్యాన్, మనిషికి గొడవపడింది. వాడు ఎట్ట చేస్తే అట్లా, ఎంత చేస్తే అంత మహాదేవ, అంతవాడు తీసుకొని పోతుంటాడు, తన గ్రహింపును అంతగా తీసుకొని పోతుంటాడు. ఇప్పుడు అక్కడే ఆత్మ అనాత్మ భేదం వచ్చేస్తుంది. ఇప్పుడు తత్ అంటే నిరంతరమైనటువంటిది, ఆధారమైనటువంటిది, ధారణగా ఉన్నటువంటి దాన్ని పలికించుకొని అన్వయం చేస్తున్నాడు, దాని యొక్క స్థితిని పలికించు అన్వయం చేస్తున్నాడు అన్నప్పుడు ఈ తత్కాల శబ్దం ఎట్లా పలుకుతుందంటే నిజం ఎంతో అది అంతే పలుకుతుంది. అయితే అక్కడ నిజమేమో ఉన్నది, ఇక్కడేమో పలికించుకొని అన్వయించడం. మొత్తానికి ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు తత్, తత్తో పోల్చు, అది అన్న దాంతో పోల్చుకుంది. అయినా అది అన్నప్పుడు తనకు దగ్గరగా ఉన్నటువంటిది, వాస్తవంగా ప్రవర్తిస్తున్నటువంటి దాంతో పోల్చుకుంటే ఇది అది కాదు. తను దూరంగా ఉన్నప్పుడు ఇప్పుడు దూరంగా ఉన్నాడు కనుక అది. కానీ పదముల భేదం ఉన్నప్పటికీ కూడా ఆబ్జెక్ట్ ఒకటే, అంటే దేన్ని గురించి అనేటువంటి ఒకటే, కానీ ఒకటి అయినప్పటికీ కూడా వాని గ్రహింపులో చాలా తేడా. ఎప్పుడైతే అది అన్నాడో దూరంగా పెట్టి మాట్లాడుతున్నాడు. అన్యాం దేవతా ఉపాస్తే అన్యోసావన్యోహస్మితి నా యథా పశురేవ సదేవాన. ఆ దేవుడి గురించి అన్నప్పుడు కూడా, ఆ నిజ స్వరూపాన్ని గురించి చెప్పినప్పుడు కూడా అది వేరు నేను వేరు అనుకుని ఎప్పుడైతే చేస్తున్నాడో, ఎప్పుడైతే ప్రవర్తిస్తున్నాడో, ఆ ప్రవర్తనల వల్ల తను ఏమీ తెలిసినవాడు కాదు. ఏం తెలిసినవాడు కాదు, అది తెలిసినవాడు కాదు, నేను తెలిసినవాడు కాదు, ప్రవర్తన తెలిసినవాడు కాదు. యథా పశురేవ సదేవాన, వాడు కట్టివేయబడినటువంటి వాడు. దేనికి? దేవానాం అని పదం. దేవానాం అంటే దేవతల అర్థం కాదు. దీవు క్రీడాదం, ప్రవర్తనాత్మకమైనటువంటి ఈ తన ప్రవర్తనకి అన్వయం చేసుకున్నటువంటి ప్రవర్తన, క్రీడా, విజిగీష, వ్యవహార, ద్యుతి, స్థుతి, మోద, మద, స్వప్న, కాంతి, గతి, వీటికన్నిటికీ కూడా అన్నింటినీ కూడా తను ఎట్లా పలకరించుకుంటున్నాడో అట్లాగే తీసుకుంటున్నాడు. ఈ 10 అంశములను కూడా అట్లాగే తీసుకుంటున్నాడు. వాటిని తన గ్రహింపు ఎటువంటి స్థితి ఉందో అట్లాగే అన్వయం చేసుకుంటున్నాడు. అందువల్ల అది తత్కాలం అనేటటువంటిది తనకు ఎప్పుడు కూడా ఎసెన్స్ ఆఫ్ చీటింగ్, తనకు తాను మోసం, ఆత్మవంచన, దాని గురించే మాట్లాడుతూ మోసపోవటం, దాన్నే ఆధారంగా చేసుకొని మోసపోవటం. ఇది చాలా గొప్ప విశేషం. మనం చేస్తున్నట్టు మనం గుర్తించవలసిన విషయం దేని గురించి ప్రవర్తిస్తున్నామో, ఏది ఆధారంగా ప్రవర్తిస్తున్నామో, ప్రవర్తన అంతా దాని గురించే, దాంతో పోల్చి అవుతున్నప్పటికీ కూడా తన గ్రహింపుకు అందకపోవటం అనేది మోసం. ఇప్పుడు అక్కడ మోసంలో ఎట్లా ఉందంటే, అది జరుగుతుండగా ఇది గ్రహింపు అనేటప్పటికీ అసలు అటువంటి ఒక స్థితిగతుల్ని బయట వ్యావహారికంగా చెప్పడానికి ఉపమానం లేదు. అవునా? చెప్పడానికి ఉపమానం లేదు. ఏం చేస్తుంటే అది. అయితే లోకంలో ఏం చూస్తారు, పరిశీలన ఎట్లా ఉంటుందంటే, బుర్ర దాచిపెట్టుకుని పనిచేస్తున్నాడు అని ఒక మాట మాట్లాడతారు. లేకపోతే సెన్స్ లేకుండా పనిచేస్తున్నాడు, గ్రహింపు లేకుండా పనిచేస్తున్నాడు, తన మనసులో లేడు, ఇట్లా అప్పర్ స్టోరీస్ టు లెట్.
అద్దెకి ఇచ్చేసాడు, ఇంకో దానికి అద్దెకి ఇచ్చాడు. ఇక్కడేమో మరి ఉంటారు, మనస్సు ఒక చోట, కాయం కట్టె ఇంకో చోట, తెలుగు భాష కట్టె ఒక చోట అన్నట్టుగా తేడా అంతవరకు మాట్లాడతారు. కానీ అటువంటి భేదాన్ని కూడా గుర్తించారు వాళ్ళు. అయితే మనస్సు ఒక చోట అంటే ఎట్లా ఉంటుంది, వాళ్ళు చెప్పడం ఎట్లా ఉంటుందంటే, మనస్సేమో ఆ విషయం మీద పెట్టుకున్నాడు, ప్రవర్తనేమో ఇప్పుడు ఈ విషయం మీద, అన్ని విషయంతో పోల్చి చెప్తున్నారు. మనస్సును గుర్తించి, మనస్సు అప్పటి ప్రవర్తనకి వేరుగా ఉన్నది అన్నటువంటి తేడాన్ని గుర్తించి ఆత్మానాత్మ వివేకంగా గుర్తించినట్టుగట్టుగా చెప్పటం లేదు. మళ్ళీ రెండు భేదములు రెండు విషయములతోనే పోల్చి అంటున్నారు కనుక రెండు విషయములతో పోల్చెట్టున్నారు కనుక వాళ్ళకి భేదం తెలియటం లేదు. భేదమే చెప్తున్నప్పటికీ కూడా తెలియటం లేదు, అది గ్రహింపుకు రాదు. అందువల్ల వాళ్ళకి ఆత్మ స్వరూపం అర్థం కాదు. అసలు నిరంతర ప్రవర్తనము అన్నప్పుడు మనకేం కనిపిస్తుంది, లోకంలో ఎప్పుడు కూడా అంతరం అంటే భేదంతో కనిపిస్తుంది. అన్నీ ఎన్నో ఒకసారిగా పనిచేస్తున్నట్టుగా ఉన్నప్పటికీ, వాటితో వ్యవహారం చేస్తున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా తాను ఎప్పుడూ ఒకదాంతోనే చేస్తున్నాడు. ఒకటిని విడిచి ఇంకోటి జరుగుతోంది. నాట్ ఆల్ అట్ ఎ టైం, నాట్ ఈవెన్ 2 at a time చేయలేడు. అట్లా జరుగుతున్నటువంటి తన ప్రక్రియలో తన గ్రహింపు ఏమిటో కూడా తనకు అర్థం కావట్లేదు. ఇంకా అయితే ఏం చేస్తాడు, ఒకదాన్ని ఇష్టం లేక చేస్తాడు, చేయటం ఒకటి, ఇష్టం లేకుండా ఒకటి, రెండింటిని పోషిస్తున్నాడు. అట్లా జరిగినప్పటికీ కూడా వాడు దేన్ని పోషిస్తున్నాడు, ఇప్పుడు ఇష్టం లేకుండా ఉండేదాన్ని పోషిస్తున్నాడు, దానిలో ఉన్నాడు. దానిలో ఉండి చేతులను ఆడిస్తున్నాడు, దేహాన్ని ఆడిస్తున్నాడు. ఇక్కడ అట్లా చెప్పుకున్నప్పుడు కూడా ఎప్పుడూ కూడా మనస్సు ఒకదాన్నే ఆధారం చేసుకుని ప్రవర్తిస్తూ ఉంటుంది. అటువంటి సిగ్నల్సే బయటికి ఇస్తూ ఉంటుంది. అందువల్ల ఆత్మ నిరంతరం అన్న పదము మనకు అవగాహనకే అసలు అవకాశం లేదు. ఒకటి మార్చుకుంటూ ఒకటి ఎప్పుడూ మార్పులే. ఒక విషయానికి అందులో ఒక విషయంలో కూడా కొన్ని క్షణాలు ఉన్నప్పటికీ కూడా ఒక క్షణం నుంచి ఇంకో క్షణం నుంచి ఇంకో క్షణానికి మార్పు వెళుతుంది, గ్రహింపులో మార్పు వెళుతుంది, దాని ప్రకారంగా వెళుతుంది. ఎందుకు వెళుతుందంటే దానికి స్పష్టంగా అదేమో క్రియారూపం, దానేమో ఉనికి రూపం. క్రియారూపానికి ఎట్లా వస్తుంది, కారణం ఆధారంగా ఉంటుంది, ఓం తత్సత్. 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 భేదం అని చెప్పుకున్నాం. అది ఒక క్రియ, తనదేమో ఉనికి రూపం. ఉనికికి క్రియ లేదు, క్రియకు ఉనికి ఆధారం. ఉనికికి క్రియ లేదు, క్రియకు ఉనికి ఆధారం. ఉనికి అనేదేమో అభౌతికం, క్రియ అనేది అంతా మొదటి నుంచి చివరిదాకా అంతా కూడా అది భౌతికం. దానికి కారణం ఉంటుంది కానీ కార్యరూపం ఏమి అంటే కారణము కార్యరూపంగా మార్చుట అని మనం మాట చెప్పుకున్నప్పటికీ కూడా అదేం సరిపోతుంది, దానికి ఆది మధ్యాంతములు ఉన్నాయి. కారణమునకు
ఆ కార్యం అయ్యేంత వరకు ఆది మధ్యాంతం లేవు, ఒకే కారణాన్ని పోషిస్తాడు. కానీ కార్యం దగ్గరికి వచ్చేటప్పటికి దానికి ఆది మధ్యాంతములు ఉన్నాయి. ఆది మధ్యాంతములు ఉన్నాయి కనుక అది ఆది నుండి అంతం వరకు ట్రావెల్ కావాలి, అంటే ప్రయాణం చేయాలి, కదలిపోవాలి. కదలిపోవుట అనే పాట వస్తున్నప్పుడు వస్తుంది. ఆ తర్వాత కదలిపోవుటకు మనకు మంచి ఉపమానంలో ఒక ఎట్లా ఉంటుందంటే, ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది అనుకోండి, అది తిరిగి ఇక్కడ దాకా మళ్ళీ కింద కొంచెం జంప్ అవుతుంది. అది మనం స్పీడ్గా వెళుతున్నప్పుడు, అటు వేగంగా వెళుతున్నప్పుడు మనకు తేడా తెలియదు. కానీ అది లిఫ్ట్ అంటే ఐ కన్సర్వ్ దిస్ ఎనర్జీ. ఒకసారి తిరిగిన తర్వాత దాన్ని నేను ఇట్లా దాచుకుంటున్నా, ఆ శక్తిని దాచుకుంటున్నా అన్నట్టుగా అది మళ్ళీ మళ్ళీ అన్నప్పుడు ఎట్లా ఉంటుంది. ఒకసారి చేసిన తర్వాత రెండో మాట చేసేప్పుడు ఏం చేస్తాం, దీని యొక్క తేజస్సును శక్తిని తీసుకుని దాన్ని పెట్టుకొని మళ్ళీ మొదలు పెడతాం. ఒక వరుస ఇట్లా కట్టిన తర్వాత రెండో వరుస కట్టినప్పుడు దీని మీద ఎట్ట కడుతున్నాము. అట్లాగే ఒకసారి చేసిన తర్వాత అక్కడ ఎటువంటిది ఏందో దాని ఫలం అంటాం. ఆ ఫలం ఎటువంటిది అయినా సరే దాన్ని మళ్ళీ తీసుకుని పెడుతుంటాడు. దీన్ని కాంపౌండింగ్ అంటారు. సింపుల్ కాదు, కాంపౌండింగ్ అంటే ఆది నుంచి అంతం దాకా సింపుల్గా ఇక్కడ చెప్తారు అని ఒక భావాన్ని చేసుకునేటట్టుగా కాదు. కాంపౌండ్ చేసుకుంటుంటే అంచెలంచెలుగా వెళ్ళేటప్పటికీ ఇక్కడి నుంచి ఆది నుంచి అంతానికి వెళ్ళేటప్పటికీ తను ఏం గ్రహించాడో అవి తనకు అంచెలంచెలుగా వచ్చినాయి. అంచెలంచెలంటే మీద అంతే బై స్టెప్స్ వస్తున్నాయి అన్నమాట. అట్లా వస్తున్నందువల్ల అక్కడే తేడా ఉంది. మళ్ళీ అది ఏమొస్తుంది అక్కడ ఫలము అనే ఒక పదం చెప్తారు. ఈ ఫల శబ్దానికి కూడా ఫల నిష్పత్తవు ధాతు. అక్కడ నిష్పత్తి శబ్దానికి నిర్గతం పత్తి అనే పదం వేరు. పత్తి అంటే పతలగతం ధాతు. పతలగతం అంటే పొందుట అని అనుకుందాం, లేకపోతే ప్రవర్తన ప్రాప్తి అని పెట్టినా సరే ఆ పొందుట అనేటటువంటిది నిర్గతం లేకుండా పోయిందన్నమాట. ఎట్లా వస్తుందంటే విషయంగా తను ఏదన్నా పొందామనుకున్నప్పటికీ కూడా తాత్కాలికంగా కనుక లేకుండా పోయింది. తనతో పోల్చుకున్నప్పుడు అసలు ప్రవర్తనతో సంబంధమే లేదు, ప్రాప్తితో సంబంధం లేదు, పొందుట అనే దాంతో సంబంధమే లేదు ఆత్మతో. కనుక ఫలం అంటే ఉభయత్ర అంటే ఇహపరముల్లో కూడా ఫలం అనేటటువంటి స్వరూపమే లేదు. పొందుట దాచిపెట్టుకుంటా తనదైంది అనుకోవటానికి ఏమీ లేదు. అందువల్ల చాలా చమత్కారంగా చాలా తెలివిగా పదం అర్థాన్ని కూర్చారు పాణిని. కనుక ఇప్పుడు ఆత్మశబ్దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇట్లా ప్రతి చిన్న దానికి కూడా ఎలిమెంట్ ఆఫ్ అనే ఒక వర్క్ చిన్న అంశంలో కూడా ఎట్లా ఉంటుందంటే దానికి ఆది మధ్యాంతములు ఉంటాయి కనుక ఆది మధ్యాంతములు ఆది నుంచి అంతమునకు స్టెప్పింగ్ స్టోన్స్గా వెళ్ళిపోతూ వస్తున్నాడు. మళ్ళీ దాని ఇంకా వెళుతుంది. అది తర్వాత ఇంకో విషయాన్ని తీసుకున్నప్పుడు దీని మీద ఆధారంగా ఎట్టపోతున్నాడు ఎట్లాగో గ్రహింపు. ఆధారంగా పోతున్నాడు అన్నప్పుడు ఏది ఆధారంగా చేస్తున్నాడు, తన ఉనికిని ఆధారంగా చేస్తున్నాడా కాదు. ఎట్లా చేస్తున్నాడు, పుట్టినప్పటి నుంచి పోయేదాకా అక్కడికి పెరిగేదాకా బయట ఏం తిరుగుతున్నాడో వాటి యొక్క మనం అనే అనుభవం పదం, వాటి యొక్క అనుభవం మీద పోతుంటాడు. అంతేకాని అదొకటి అప్పుడు అది మార్పులతో వెళ్ళిపోతుంది. కనుక తను ఎట్లా వెళ్తున్నాడు, ఉన్నప్పటి నుంచి వెళ్ళేదాకా ఒక ట్రావెల్ ఒక భూమి మీద వెళ్ళినట్టుగా అనే సింగిల్ గ్రౌండ్, ఉనికి అనే సింగిల్ గ్రౌండ్. అక్కడ తేడా లేదు. ఆ తేడా లేకుండా ఉన్నటువంటి తన స్వరూపాన్ని తేడాలతో పలకరించుకుంటూ వెళుతూ ఉన్నాడు. గుర్తించాలి, తేడా లేని తన స్వరూపాన్ని తేడాలతో పలకరించుకుంటూ పోతున్నాడు. తనకు గ్రహింపట్లా వస్తుంది. అయితే ఇంకో విశేషం ఎట్లా ఉంది, తేడాలతో పలకరించుకుంటూ పోతున్నప్పటికీ కూడా పలకరించుకునే వాడి యొక్క స్వరూపం ఏమి? అప్పుడు రెండు విధంగా చెప్పారు. తేడాలతో పలకరించుకుంటూ పోతూ ఆ తేజస్సును సంపాదించుకుంటున్నటువంటి వాడా, లేక దానికి కూడా ఆధారమైనటువంటి తన స్వరూపం ఉంది, అది తాను.
ఎప్పుడైతే ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహ ఏం బుద్ధే పరం బుద్ధ్వా ఆత్మానమాత్మన సంస్థభ్య అని ప్రేరణారు. అంటే అర్థమైనప్పటికీ ఇంద్రియములు తనలో జరుగుతున్నటువంటి వాటికే ఒకదానికంటే ఇంకోటి పరం, ఇంకో దానికి ఇంకోటి పరము, దాని యొక్క పాలన పూర్ణ ఉంటుంది అని ఎట్లా ఉంటుంది అని ఎట్లా తేడా చూపిస్తున్నారు. బయట దాన్ని కూడా దీన్నే ప్రయోగం చేస్తున్నాడు. అంటే దేహం కంటే ఇంద్రియములు పరములు అంటే పాలనకి ప్రపంచం, దానికంటే మన మనస్సు అది కూడా పాలన పూర్ణకి, బుద్ధి ఇంకా పాలన పూర్ణ ఎట్లా చెప్పుకుంటున్నాడు అంటే తన దగ్గర నుంచి ప్రయోగం చేసేటటువంటి ఇంద్రియాదులే ఇట్లా ఉన్నాయి, పాలన పూర్ణగా ఉన్నాయి, అది కూడా తరతమ భేదంలో ఉన్నాయి. ఇప్పుడు తాను అవతల వాటి మీద ప్రయత్నం చేస్తుంటే అవి తరతమంగా వెళుతున్నాయి, స్టెప్పింగ్ స్టోన్స్గా వెళుతున్నాయి. ఆ స్టెప్పింగ్ స్టోన్స్ ఎట్లాగంటే ఏమిటి, మెట్లుగా ఎట్లా వెళుతున్నాయి, విషయాత్మకంగా వెళుతున్నాయి. తనది ఎట్లా ఉంది, ఎప్పుడూ ఇంతే గ్రహింపు యొక్క తేడా చూపించుకుంటూ వెళుతున్నాడు. ఈ స్టెప్పింగ్ స్టోన్స్ ఎప్పుడు ఉంటాయి, ఇట్లాగే ఉంటుంది. అక్కడ విషయం ప్రకారంగా మారిపోతుంది. మారిపోతున్నప్పుడు జీవించుట అన్న పదం అంటే ప్రాణధారణ అనేటటువంటి ఎప్పుడు ఎట్లా పెడుతుందంటే తన చైతన్యం ఏమో ఒకటి స్థిరమైనది, అదేమో అస్థిరమైనటువంటిది. ఆ ప్రయోగంలోనే వెళుతున్నాడు. స్థిరమైన తనకు అస్థిరమైనటువంటి ప్రయోగంలోనే వెళుతోంది. అది ఆగి చూచేంత వరకు కూడా తిరగటం లేదు. కారు మీద పోతున్నప్పుడు, రోడ్డు మీద హైవేలో కారు మీద పోతుంటే ఎట్లా ఉంటుంది, వేగంగా పోతుంటే మనకు హుషారుగా ఉంటుంది. మనం వేగంగా పోతుంటే హుషారుగా ఉంది, కానీ హైవే రోడ్డు చాలా బాగుంది అని గుర్తిస్తాడు. హైవే బాగుంది కనుక అని అక్కడ గుర్తిస్తున్నాడే కానీ అది ఉపమానంగా తీసుకొని హైవే బాగుండాలని అది కదలటంలే. దానికి ఇట్లా ఎగుడు దిగుడు లేవు, చాలా స్పష్టంగా ఉంది. ఇట్లా ఉంది కనుక నా ప్రయాణం బాగా సాగింది. అటు పోతా ఉంటే అటు పోకండి, అటు రోడ్డు బాగాలేదు అని కూడా చెప్పగలుగుతున్నాం. రోడ్డు బాగాలేకపోతే ప్రయాణం సరిగా ఉండదు అని ఎటు తెలుస్తుందో మనం మరి కదలికతో పోతున్నటువంటి దానికి మరి స్థిరంగా ఉండేటటువంటిది ఏదో ఆధారం బాగా ఉంటే కదా వెళతాం. ఆ మాట బయట ప్రవర్తన చేస్తున్నప్పటికీ కూడా దానిలో కూడా మనం గుర్తించవలసిన విశేషం ఏంటంటే, సృష్టించిన రచనకు విశేషం ఏంటంటే, నువ్వు ఎంత దూరం బయట ప్రయోగానికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ నిజమే ఆధారంగా వస్తుంది. నిజమునకు భిన్నంగా అక్కడ ఏమి దొరకదు, దాంతో పోల్చుకునే వెళ్తున్నాం. అంత మాట ఇంత ప్రవర్తన అయిన తర్వాత దాన్ని మనం ఒక ఇన్ఫరెన్స్ అంటే గ్రహింపుకి ఎట్లా తీసుకోవాలని వాడు తెలియాలి. కనుక ప్రయోగం ఎట్లా ఉంది, స్థిరమైన తనకు చంచలమైన దాంతోనే ప్రయోగం. జీవము అంటే జీవించుట, ప్రాణధారణ అట్లాగే జరుగుతుంది. ప్రాణధారణ అంటే ప్రాణం ధారయతి, దత్తేలాతే ధారతి కాదు, ప్రాణం ధారయతి. అవునా, ప్రాణమును ధరిస్తున్నాడు. అంటే ప్రాణం ఎట్లా ధరిస్తున్నాడు, చంచలంగా. అది ఎట్లా, తనకు చంచలమైనటువంటి ప్రాణధారణ ఎట్లా, అది ఏం చేస్తుంది, మనిషిని పరిగెత్తిస్తుంది, ఏదో బ్యాలెన్స్ చేసుకోమంటుంది. ఇప్పుడు నడిచి ఉంటే తెలుస్తుంది, రైలు పట్టాలు ఉంటాయి, రెండు ఉంటాయి. మనిషి ఒక రైలు పట్టా మీద నడవడానికి ఏం చేస్తాడు, ఒక కాలు వేస్తాడు. మళ్ళీ కాలు తీసి మళ్ళీ ఇట్లా వేసేటప్పుడు తనకి గైరోస్కోప్ దెబ్బతింటుంది, బ్యాలెన్స్ ఉండదు. మళ్ళీ ఇంకో కాలు ఇట్లా, మళ్ళీ ఇట్లా తీసి మళ్ళీ ఇట్లా వేయాలి. నడిచేప్పుడు ఎట్లా ఉంటుంది, ఇట్లా వేస్తుంది. కానీ ఇది ఒకే తాడు మీద ఎట్లా మళ్ళీ వేయాలి. అవి వేసుకుంటున్నప్పుడు బ్యాలెన్స్ ఎట్లా తప్పుతుందో, తన స్థిరత్వం ఎట్లా తప్పుతుందో అది మనకు బాగా స్పష్టంగా. ఆ స్థిరత్వం తప్పడం అనే మాట, తనకు స్థిరత్వం ఉంది, అది తప్పుతుంది. తన ఎట్లా స్థిరత్వం ఉంది, నిలకడగా నిలిచిన వాడికి స్థిరత్వం ఉంది. వాడు కదలటం వచ్చేటప్పటికీ కదలికలో తేడా వచ్చింది.
ఆ కదలికలో ఇట్లా వేస్తే ఒక 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 రైలు పట్టా మీద నుంచి నడవటం అంటే ఎట్లా ఉంటుందో ఆ తేడా మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. సరే, దానికి కారణం ఏమి? ఇదేమో ఉనికి, అదేమో క్రియ, ఇదేమో స్థిరం, అదేమో చంచలం. ఎప్పుడు చంచలం మీదనే ప్రయోగము ఉనికికి, స్థిరత్వమునకు చంచలం మీద ప్రయోగం. అది మంచి హైలైటింగ్ పాయింట్. తెలుస్తున్నప్పటికీ తెలియకుండా ఉన్నటువంటి దానికి తెలిసేటట్లుగా ఒక స్టేట్మెంట్, ఒక ఒక వాక్యాన్ని మనం గుర్తించుకొని చేస్తే అప్పుడు మనకు అది బాగుంటుంది. స్థిరత్వమునకు ఎప్పుడూ కూడా చంచలం మీద ప్రయోగం జరుగుతుంది. అట్లా ఎందుకు జరుగుతోంది? అది కూడా విశేషం. స్థిరత్వం తనకు చైతన్యం, తన చైతన్యం దాన్ని చెప్పుకున్నప్పుడు అక్కడేమో కదలిక. చైతన్యం వేరు, కదలిక వేరు. ఈ మాట ఎవరు చెప్పుకున్నాం. కదలిక అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంట్. కదలిక అంటే మూమెంట్, వేగం వేగం. మూమెంట్ అంటే కదలిక, తనకేమో స్థిరత్వం, నిలిచి అని. నిలిచి అన్నటువంటి స్వరూపము. కదలిక దాంతో ప్రవర్తించాలంటే అక్కడ తన కదలికలోకి వెళ్ళి తను చూసుకోవాలంటే ఇప్పుడు మనకు ఇంకా తెలియదు, కానీ ఒకప్పుడు 1960 ఆ ప్రాంతాల్లో, 50 లేట్ 50s ఆ ప్రాంతాల్లో రైలు బళ్ళన్నీ కూడా ప్యాసింజర్ ట్రైన్స్ ఎక్కువగా ఉండేవి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం పోవాలంటే చాలా గంటలు పడుతుంది. అక్కడ వెళ్ళొచ్చేటప్పటికి ఆ రైలు కదులుతూ కుంటుకుంటూ పోతుంది కదా. వేగంగా దాంతో పోతుంటే మనకేం తెలియదు. నెమ్మది దాంతో పోయిన తర్వాత తిరిగి అక్కడ గమ్యం చేరిన తర్వాత అది ఆ ప్రయాణం కదలికయే ఒళ్ళొస్తాం. పడుకోవాలి, ప్రయాణం చేసి వచ్చాడు పడుకోవాలి. ఏమిటట్లేదు, పొద్దున దిగుతాడు, అక్కడ పని చేసుకుంటాడు, మన రాత్రి ట్రైన్ ఎక్కి వచ్చేస్తాడు. ఫ్లైట్ కూడా కాదు, ట్రైన్ ఎక్కి వచ్చేస్తాడు. కొన్ని గంటలు అక్కడ పనిచేసిన ఫ్లైట్లో పోయి కొన్ని గంటలు పనిచేసి మళ్ళీ వెంటనే వచ్చేస్తాడు. మధ్య సాయంత్రానికి ఫ్లైట్లో వచ్చేస్తాడు. ఫ్లైట్స్ అవైలబిలిటీ బట్టి అనుకోనంగా వచ్చేస్తున్నాడు. ఎందుకంటే వేగంగా పోతుంది. ఆ వేగం అనే పదానికి ఎట్లా ఉంటుంది అంటే ఎట్లా డిఫరెన్సెస్ తక్కువగా తెస్తుంది, తొందరగా వెళ్ళిపోతుంది. అందువల్ల దాన్ని స్థిరత్వమునకు వెళ్ళినట్టుగా వచ్చినట్టుగా ఉంటున్నట్టుగా ఉంటుంది. ఇది లౌకిక విశేషం. పరమార్థంలో పూర్తిగా అట్లా కాదు. సరే, ఎక్కడున్నప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే తానేమో భౌతికం, అదేమో అంటే యానిమేట్ చైతన్య స్వరూపం, అదేమో ఇన్యానిమేట్ జడ స్వరూపం. జడ స్వరూపాన్ని కదిలించాలంటే తాను కదిలించాలి, అది కదలదు. అది కదులుతూ ఉంటే, కదులుతూ ఉంటే మనకు అదో వింతగా ఉంది, పిసివాడికి లాగా వింతగా ఉంది. అంటే ఇప్పుడు ఈ డ్యూయల్ వే ఆఫ్ సేయింగ్ అంటే ద్వైతంగా చెప్పుకుంటూ పోతున్నట్లు దాన్ని ఇందాకేమో చెప్పుకున్నాం. తనేమో ఉనికి స్వరూపం, అదేమో క్రియా స్వరూపం. తనేమో చైతన్య స్వరూపం, అదేమో కదలిక స్వరూపం అనుకున్నాం. ఆ తేడా సరిగా వస్తుంది. కదలికలో ఉనికిని పెట్టాలంటే ఉనికి స్వరూపం గ్రహింపు ఎట్లా వస్తుంది? కదలిక గ్రహింపే వస్తుంది. ఇది తను చేసే తప్పు. కదలికని గ్రహించి ఉనికిని గ్రహించినట్టుగా ఉండాలంటే ఎట్లా ఉంటుంది? కదలికని గ్రహిస్తూ ఉనికిని గ్రహించినట్టుగా చేయాలంటే ఎట్లా? కదలిక ఎవరిది వచ్చింది? ఎవరిది లేదు. అదేదో కదులుతున్నట్టుగా అది ఎందుకు చేస్తున్నాము? అక్కడ చాలా మటు ఇంటి చెప్పుకుంటాం, ఇది నాది కాదు, ఇది నేను కాదు. కదలిక ఎట్లా వస్తుంది? మనం విషయాత్మకంగా కదలికలు చెప్పుకుంటూ పోతున్నాం, కానీ మన గ్రహింపు ఎట్లా వస్తుంది? ఇది నాది కాదు, నాది కాదు, నాది కాదు, నాది కాదు, నాది కాదని నెట్టుకుంటూ వెళ్ళిపోవటమే మనకు జరుగుతుంది. ఇదే మనం చేస్తున్నాం. నేను కాదు. తన గ్రహింపు అందటం లేదు, తన గ్రహింపు కాదు అని గుర్తించుకుంటూ దాన్ని నెట్టుకుంటూ పోతున్నాడు. నెట్టుకుంటూ పోవటం అనేటటువంటి తనకు ప్రజ్ఞానం బ్రహ్మ. అందువల్ల ఏం చేశాడు? అమీబా దగ్గర నుంచి మనిషి దాకా ఎదుకుంటూ వచ్చాడు. ఆ కదలిక తనకు కాదు, తనది అనుకుంటున్నప్పుడు తనకు కాదనమాట. ఇప్పుడు కార్యకారణ ఫలములతో పోతున్నటువంటి జరుగుతున్నటువంటి ఆ క్రియా స్వరూపానికి కారణము ఒకటే ఉంటున్నప్పటికీ కార్యంలో తేడా వస్తున్నప్పుడు ఫలం ఏమి?
లౌకిక విశాఖంగా చెప్పాలంటే కారణం ఏదో కార్యం, కారణములకు కార్యములకు భేదం లేదు అన్నట్టు గమ్ముకొని చెప్పేస్తారు. భేదం లేదన్నప్పుడు ఫలరూపంలో ఎట్లా అంటే ఇప్పుడు కార్యం అంటే ఒకటి కారణము సిద్ధించుట, కారణము కార్యరూపంలో సిద్ధించుట అన్నారు. కారణమే స్వరూపమేమి, అది వ్యావహారిక ప్రసిద్ధమైనటువంటిది. అది సిద్ధించి ఏమి ఇస్తుంది, ఏదైనా వ్యావహారికమైనటువంటి సిద్ధి కలుగుతుంది. అది తనది కాదుగా. వ్యావహారికమైనటువంటి సిద్ధి తను నిలుపుకోలేనటువంటి స్థితి, తనకి స్వరూపం కాదు, నిలుపుకోలేదు. అది తాత్కాలికమే. తాత్కాలికమే అంటే ఏమిటి, ఇప్పుడు ప్రయత్నం చేసి పొందాడు అని అంటాడు. తనెవరు, ఉన్నవాడే ఉన్నవాడేనా, ఆ పొందుటకి ఉన్నవాడేనా, అదేమో ప్రయత్నం చేత సిద్ధించాడు. చాలా తేడా. ఉన్నవాడికి ప్రయత్నం చేయవలసి, ఏం ప్రయత్నం చేస్తాడు, ఏం చేసి దాన్ని సాధించాలి, అక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, ఉన్నదే ఉంది. అప్పుడు కూడా చేసి ఏం చేశాడు, ఏం సాధించాడు అంటే గ్రహింపలేని దాన్ని సాధించాడు. అంటే ఈ టోటల్ ట్రీట్మెంట్ అంటాడు. ఈ ప్రక్రియ అంతా కూడా ఎట్లా ఉందంటే అంత గ్యాంబ్లింగ్ లాగా ఉంది, జూదం ఆడినట్టుగా ఉంది. అక్కడ దేనిలో ఉనికికి క్రియకు మధ్యలో గ్యాంబ్లింగ్ లాగా, ఉనికి కోసం ప్రవర్తిస్తున్నాడు, ఉనికిని నిలుపుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఉనికి అందకపోతే ప్రయాస, ఉనికి అందకు అయినప్పటికీ కూడా దేహం అలసిపోయింది, దేహంతో ప్రయాసపడుతున్నాడా, దేహాన్ని అదే అలసిపోయిందా, తాను అలయగొట్టాడా అర్పితం చేస్తే దానికి అలయుట అనే అలసిపోవటం అనే మాటకి అర్థం లేదు. దాని క్రమం వేరు, అలసిపోవటం. కానీ వీడు తను అలసిపోయినట్టు ఎందుకు అనుకుంటున్నాడంటే దాన్ని అట్లాగే నిలిపి తన కార్యం సాధించాలనుకుంటున్నాడు. దేహాన్ని అట్లాగే నిలిపి దానికి ఇట్లా శ్రమ తీర్చుకోవటం అన్నటువంటి అవకాశం ఇవ్వకుండా సాధించాలనుకుంటాడు. అది బలవంతంగా పడిపోతే నిద్రపోయి లేచి మళ్ళీ మొదలు పెడతాడు, తన చాప్టర్ మళ్ళీ మొదలు పెడతాడు. మనం అంటే అట్ ది బ్యాక్ అంటే అట్ ది మ్యాట్రిక్స్, అట్ ది గ్రౌండ్ ఏం జరుగుతుంది, ఇది జరుగుతుంది. కానీ మనం ఎట్లా మాట్లాడుతున్నాం, విషయపరంగా మాట్లాడుతున్నాం. విషయపరంగా మాట్లాడి ఈ కారణము, ఈ కార్యము, ఈ కారణం అది ఎట్లయింది, ఇది ఇట్లయింది, వీడు అడ్డ వచ్చాడు, ఈ కార్యం దగ్గర వచ్చి అడ్డ వచ్చాడు, దాన్ని సాధించాలి, ఇది అడ్డు తొలగించుకోవాలి, అది సాధించాలి, దీనికంటే అది గొప్పది, దానికంటే ఇది గొప్పది, అది వచ్చి దీన్ని తీసేస్తుంది, ఇది దగ్గుకొడుతుంది. ఇటువంటి ఎన్ని మాటలు ఆ వ్యవహారానికి వెనుక ఎంతో థియరీ చెప్పినట్టు మాట్లాడతాడు. అందులో ఈ రోజుల్లో చాలా బిల్డింగ్ వన్స్ ఓన్ పర్సనాలిటీ అని పుస్తకాలు రాసి వదిలివారేస్తున్నారు. దానిలో వాడు చెప్పేవన్నీ కూడా ఆధ్యాత్మికంగా తను శోధన చేసుకోవాల్సిన విషయాలు చెప్తారు. కానీ ఆ మాటలు చెప్తారు, విషయాలతో పోల్చి చెప్తారు. ఆ పదములు అంటే అట్లా పోల్చి చెప్తారు. ఆ పదములు వల్లవేయాలంటే వేదాంతి ఎట్లా వల్లవేస్తాడు, వాళ్ళకి అదే బాగుంటుంది. ఆ పదములతో అర్థం చెప్పినవాడు వాడు తెలియనివాడు, వాడు ఎట్లా ఉంటుంది. ఆ తెలివి నాకు అక్కర్లేదంటాడు జ్ఞాని. నీకు కావాల్సింది ఏంటి పని, అంతేగా. ఏదైనా పని చెప్పు, నాకు నా లెక్కలో పని అంటే ఎట్లాగూ నన్ను నిలుపుకోవడానికి ఒక అభ్యాసం, అది చేసుకుంటాను. అవతల నీకేం కావాలో పని చేసి పెడతాను. ఇది వేదాంతి యొక్క ప్రక్రియ. వాళ్ళకి అది అర్థం కాదు. అటువంటి రజోగుణపు మాటలు లోకంలో మన తాను గొప్పగా చూపించుకోవటానికి మాటలు ఎట్లా ఉంటాయంటే ఆ తీరు మాటలు మాట్లాడాలి. వాళ్ళకి మాటల్లోనే ఉంటుంది కానీ చేతల్లో ఉంటుంది. ఒకరు మాట్లాడేవాడు చేసేవాడు కాదని, చేసేవాడైతే ఎక్కువ మాట్లాడు. లోకం ఆ విధంగా చెడిపోతుంది. క్రమంగా ఏమవుతుంది, అవే గొప్ప అన్నది దాకా వస్తుంది. ప్రతిదాకా వచ్చింది పసివాడికి కూడా
మొబైల్ బాగా పరిచయం. దానిలో ఏదవుతుందో టికెట్ అన్నీ చెప్పేస్తాడు. నీకేదైనా రావాలంటే నాకు అని బిగించుకొని వాడు సెట్ చేసి ఇచ్చేస్తాడు. వాడు అంత పరుగులో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అంత పరుగులో ఉన్నారు వాళ్ళు. అంత పరుగులో ఉన్నారు. కానీ సంస్కారయుతమైనటువంటి ఒకదాన్ని చెప్పాలి అంటే, ఒకదాన్ని ఆచరించాలంటే, ఒకదాన్ని సంస్కృతిగా చేసుకోవాలంటే వాళ్ళు చేతకాదు, వాడు చేయలేరు. ఎందుకు చేయలేరంటే లోకపు తీరు, లోకపు తీరే తనకు తీరు అనుకుంటున్నాడు, ఉనికి తీరు అనుకుంటున్నాడు. లోకపు తీరు ఉనికి తీరు కాదు. కనుక అక్కడ కాలము అన్నప్పుడు దేన్ని పలకరించుకుంటున్నాడు? లోకపు తీరునే పలకరించుకొని తన స్వరూపం కావాలంటున్నాడు. ఇది ఎట్లా? మనిషిని గొడ్డుగా పలకరించుకుంటూ మనిషిగా బతకాలంటే లోకంలో అదే జరుగుతుంది. గొడ్డుగా పలకరించుకుంటున్నాడు. తన స్థితిని స్థిరత్వం కాకుండా అస్థిరమునందు పలకరించుకొని స్థిరత్వంగా ఉండాలంటే, అన్వయం చేసుకోవాలంటే ఎట్లా అవుతుంది? క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లం అది. అందువల్ల ఏమంటున్నారు, ఆత్మశబ్దానికే మన ప్రకారం నిశ్చయాత్మకమైన డెఫినెట్ స్వరూపం అర్థం కావటం, నిశ్చయమైనటువంటి స్వరూపం అర్థం కావటం లేదు ఆత్మకు. కాకపోతే ఇక అనాత్మ ఎట్లా అర్థమవుతుంది? అనాత్మ ఎందుకు అర్థం కాదంటే, నువ్వు చేసేది తప్పు అని అన్నావు అనుకోండి, అది అనాత్మగా అనుకోవట్లేదు, వాడు ఆత్మగానే అనుకుంటున్నాడు. ఇది ఇక్కడే ఆగి దరువు వేయాలి, బాగా మననం చేయాలి. ఊరినే తత్వంలో మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే కొంతవరకు ఏమి తెలియని వాడికి పరిచయం అవుతుంది, బాగానే ఉంది. కానీ నిజంగా తను తాను ధరించాలి అంటే ఇక్కడ బాగా మనం చేయాలి. ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, అది ఎక్కడ తన ప్రవర్తనలో. ఆత్మ ప్రవర్తనే ఉంటుంది, చైతన్య స్వరూపం. ఆ ప్రవర్తన అంటే ఇట్స్ నాట్ ఏ క్రియేటెడ్ ఏజెంట్, అది కల్పించినటువంటిది కాదు. అగ్నికి చైతన్యం ఎట్లా ఉంటుంది? అగ్ని అటైతే వెళ్ళినట్టుగా ఉంటుంది, సిక్కలు బయటకు వచ్చినట్టుగా ఉంటుంది. అది చంచలం కాదు. దానికి అర్థమైంది. ఇంధనం ఎంత ఉంటే అంత అంత శిఖలు వస్తాయి. శిఖ అనేటటువంటి దానికి తనలో తన స్వరూపమే కానీ కదలిక కాదు. అట్లాగే అగ్ని స్వరూపం అని చాలా మాట చెప్పుకుంటున్నాం. సృష్టి అంతా కూడా అగ్ని. అట్లాగే తనకు చైతన్యం. అగ్ని స్వరూపాన్ని జ్ఞానాగ్ని అని పోల్చుకుంటూ ఎన్నో విధాలుగా అగ్నిని పోల్చుకుంటాం అనమాట. చైతన్య అగ్ని అని చెప్పి చైతన్య అగ్ని అని కూడా చెప్తారు అనమాట. ఉద్రేకాన్ని కూడా కామాగ్ని అని కూడా అన్నారు. అది మళ్ళీ అగ కుటిలాయాం గతో ధాతు, కుటిలమునకు కుటిలంగా ఉంటుంది. ఆ కుటిలమునకు కుటిలంగా అనే మాట ఎట్లా ఉంటుందంటే, అగ్ని కట్టెను ఆవరించి కట్టె యొక్క జడత్వము తీసేసి దాన్ని ఒక చైతన్య స్వరూపంలో అగ్ని స్వరూపంలో చూపించి ఆ కుటిలమునకు కుటిలం చేసి కుటిలమును ధ్వంసం చేస్తుంది, అగ్ని రూపాన్ని నిలుపుతుంది. అగ్నికి నిలవడానికి దాన్ని కుటిలమును కుటిలం చేయడం అంతవరకే, అంతేగాని ఆ ప్రక్రియలో కూడా తన స్వరూపం తనకే. అందుకని నేను చెప్పను, బయట దాన్ని ఇంధనమును భస్మం చేస్తూ పెరుగుతుంది, తర్వాత అంతర్ధానం అయిపోతుంది. మన ప్రవర్తన కూడా అట్లాగే. అదేమో జడస్వరూపం. జడస్వరూపాన్ని ఎట్లా కదిలించాలి? చైతన్య స్వరూపంగా చైతన్యంతో కదిలించాలి, కానీ కదలికతో కదిలించడం కాదు. భలే తన చైతన్యంతో కదిలించాలి. అంటే అది కదిలించేటప్పుడు దాని కదలిక చూడద్దు, తన చైతన్యాన్ని చూడదు. తన చైతన్యం యొక్క గ్రహింపు అనేటటువంటి తనకు ఎప్పుడు అందకపోయినప్పుడు విచారణాత్మకంగా తీసుకెళ్ళి పూర్ణత్వానికి తీసుకెళ్తుంది. లోకంలో చెప్పుకోవాలంటే అది తేడా ఎట్లా ఉంటుందంటే, పసివాడు ఉన్నాడు, యువకుడు ఉన్నాడు, వాడికి ఏమైనా తెలియదు, ఉంటూ ఏ శక్తి ఉందో వాడికి అర్థంగా గౌరవ తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళాడు. నువ్వు కూడా నెమ్మదిగా చేస్తున్నావు.
అంటాడు. వాడికేమో జవసత్వాలని ఉడిగిపోయినాయి, వాడు చేయలేకపోతున్నాడు. అంటే చేయలేకపోవటం అన్నమాట జవసత్వాలు ఉంటుట, దేహంలో జవసత్వాలు ఉంటుట, లేకపోతే ఉడికిపోవుట అన్నదాంతో పోల్చి వస్తుంది. అంటే ఇప్పుడు ఇది కదలికకే వస్తుంది, కానీ ఆ జవసత్వాలు దేహాంతో పోల్చుకున్న స్వరూపం తనకు ప్రాణం కాదు కదా, ప్రాణధారణ కాదు కదా. తన ఉనికి అంటే గుర్తించాలి. అక్కడ ఉనికి గుర్తింపు లేదు, ఫెయిల్ అయిపోయింది. దాన్ని ఇప్పుడు చివరి ధ్యాయతో విషయాన్ పుంస సంగహతేషోపజాయతే. సో ధ్యాయత తనకు ఆసక్తితో కూడా కాకుండానే కేవలం ఊహించినంత మాత్రం చేతనే తను దెబ్బతిన్నాడు. తన గ్రహింపుకి తను దెబ్బతిన్నాడు. ఆ దెబ్బతినేటప్పటికీ సంగ ఉపజాయతే, సంగ ఉపజాయతే అనేటప్పటికీ దాటిపోయాడు, అయిపోయింది. దానికి తేడా ఎట్లా చెప్తారంటే, మాట్లాడుతూ ఏం చేశాడు, కోట దాటేశాడు, అయిపోయింది. పడుకున్నాడు, మాట్లాడుతూ కోట దాటేశాడు. ప్రవచనం వింటున్నాగా వింటాడు అయినప్పటికీ అది అసపాయ. అది ఉంటున్నట్టుగానే గట్టిగా చెప్తున్న మాట చెప్పగలిగినట్టుగా ఉన్నప్పుడు నిద్ర వేటుపోయారు. ఏమన్నా మళ్ళీ చెప్పు అన్నట్టుగా ఉంటుంది. ఇంకోటి అదే ట్రాన్సియంట్ అర్థం చేసుకుంటున్నాం. సంధ్య ఇట్లా ఉంది, నిద్ర పూర్వము నిద్ర రాగానే ఇట్లా మొత్తం ఊడిపోయిందో అట్లాగే ధ్యాయత బయట దానికి తన స్వరూపం కంటే బయట అంటే కూడా ఏమర్థం కాదు. తన స్వరూపంలో బయట అంటే బయట దాంతో చెప్పట్లేదు. తన స్వరూపం బయట అంటే తన స్వరూపము విడుచుట అంతే. గ్రహింపు విడుచుట, గ్రహింపు నుండి విడుచుట. గ్రహింపు నుంచి విడిచేసావో అప్పుడు నిద్రలో పోయినట్టే. ఆవేశం ఎట్లా ఉద్రేకాలన్నీ ఎట్లా వస్తాయంటే ఇది చెప్పక్కర్లేదు. ఆ వేగాన్ని ఎక్కడో దూరం పరిగెత్తిన తర్వాత అక్కడేదో అడ్డగించి ఆపాలి. అంత తీవ్రంగా జరుగుతున్నప్పటికీ ఇప్పుడు వేదం ఏం చెప్తున్నది అనే మాటని మరి ఎవరు అష్టావక్రుడు ద్వాదశ పదంతో ఏం చెప్తున్నాడంటే, అనాత్మను అణచివేయకే అల్లుకుంటోంది. అంతేనా? అల్లుకుంటోంది అంటే దానికి చిన్న ఉపమానం చెప్పుకుందాం. బౌలింగ్ వేస్తున్నాడు, బ్యాట్స్మెన్ ఏమో ఆడుతున్నాడు. అతను వేసిన ప్రతి బంతిని ఇతను ఏం చేస్తున్నాడు, నెట్టేస్తున్నాడు. బ్యాటింగ్ చేసి నెట్టేస్తున్నాడు. ఇది జరుగుతుంది. బయట నుంచి బౌలింగ్ అవుతుంది, నెట్టేస్తున్నాడు. నెట్టేస్తున్నాడు. ఎంత నెట్టేస్తున్నాడంటే వీడికి నెట్టేయటం చేతనైనంతగా చేస్తున్నాడని ఆట ప్రకారంగా కథలు బయట. ఇక్కడ ఎట్లా ఉందంటే అది ఎంత విశేషం ఉందో దాన్ని అంత దూరం వదిలేస్తాడంతే. ఎంత దూరమైనదో అంత దూరానికి వదిలేస్తాడు. సుదూరమైన దాన్ని సుదూరానికి వదిలేస్తాడు. ఎట్లా అంటే లేదు 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 అని మనం చెప్పడంలో ఎటువంటి భేదాన్ని చూపిస్తున్నాము. అది ఎటు చూపిస్తున్నాము, దాన్ని కాదంటానికి తనకు ఎంత సత్తా ఉంది, ఎంత తేజస్సున్నది, ఎంత గట్టిగా కాదంటున్నాడు. అది తనని ఎంత గట్టిగా గుర్తించాడో దానితో పోల్చుకుని దాన్ని కాదంట అంటున్నాడు. అట్లా తీసేస్తున్నాడు. ఇప్పుడు ప్రక్రియని ఇప్పుడు రెండు విధాలుగా పోల్చడిగింది. ఇప్పుడు ఆత్మశబ్దానికి ఆత్మ అనేటటువంటిది అదేదో ఉండగట్టుకుని వేలాడుతుంది కాదు. నేను చాలా మాట చెప్పుకుందాం. మనం ఆత్మ అనేది ఒక ప్రవర్తనాత్మక, ఎటువంటి ప్రవర్తనాత్మకం అంటే నిరంతరము అన్నటువంటిది. నిరంతర ప్రవర్తన అంటే ఇప్పుడు ఇందాక అగ్ని ఎట్లా ఉపమానం చెప్పుకున్నాము, కట్టె ఉన్నంత వరకు అదేమో వెలుగుతుంది, తర్వాత అంతర్ధానమైంది. ఇప్పుడు ఇది ఎట్లా ఉంది, అంతర్ధానం కావటం అంటే బయట విషయం ఉన్నంత వరకు దాన్ని నెట్టేసుకుంటుంది, తర్వాత అంతర్ధానం. ఇది బయటగా వచ్చినప్పుడు దాన్ని చేయటం కూడా తనకు స్వరూపమే, దాన్ని నెట్టేయటం కూడా స్వరూపమే. తన గ్రహింపు కూడా తన గ్రహింపుతోనే దాన్ని నెట్టేస్తుంది. తన గ్రహింపు నిలుపుకొని
ఇప్పుడు ఏమన్నారంటే దాన్ని నెట్టివేస్తున్నది అన్న పదం కంటే కూడా అది ఎదురుకు ఎక్కువగా వస్తుంది అనుకోండి, దాన్ని నిలుపుకుంటారు. అయితే దానిలో కూడా ఎక్కువ వేగంగా వస్తుంది అనుకోండి, వేగంగా వస్తే వేగాన్ని తగినట్టుగా ఇది కూడా తాను చైతన్యవంతం చేసుకొని నిలుపుకుంటుందా, లేకుండా తనకు ఉన్న వేగమే సరిపోతుంది అంటే ఉన్న వేగమే సరిపోతుంది. తన చైతన్యమే తనకు సరిపోతుంది. తన చైతన్యంలో ధోకా ఏం లేదు. లబ్ధ్వాచ అపరం లాభం అన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో నా దుఃఖేన గురుణాపి విచాల్యతే, గురుణాపి దుఃఖేన నా విచాల్యతే. మహత్తరమైనటువంటి దెబ్బ బయట నుంచి వచ్చినప్పుడు కూడా నా విచాల్యతే, చెల్లించదు. అంటే ఇచ్చినప్పుడు ఎక్కువగా తన ప్రయోగాన్ని తను చేసుకోవాలా, తన చైతన్యాన్ని ఎక్కువగా చేసుకొని కాపాడుకుని అడ్డు వేసుకోవాలన్నా అన్నటువంటి అంశము తన దగ్గర లేదు. ఆత్మస్వరూపంలో అది లేదు. నిరంతర ప్రవర్తన ఎందు లేదు. అది నిరంతరంగా జరుగుతుంది. నిరంతరంగా చెప్పుకున్నప్పుడు ఇందాక చెప్పుకున్నవి ఆది మధ్యాంతములతో కదిలిపోతున్నప్పుడు ఆ కదిలిపోయే దానిలో తరతమ భేదం ఉన్నది, కానీ తనకు తరతమ భేదం లేదు. ఎట్లయితే హైవే మీద ఒక సైకిల్ పోతుంటుంది, ఒక 2 వీలర్ పోతుంటుంది, ఒక కారు పోతుంటుంది, లోడెడ్ కారు పోతుంటుంది, లేకపోతే ఇంకా 10 టైర్ వెహికల్ పోతుంది లోడెడ్గా. పోయినప్పటికీ కూడా ఇది ఎట్లా ఉండాలి, సొట్టలు పడకుండా ఉండాలి అని మనం చెప్పుకుంటున్నాము, గుంటలు పడకుండా ఉండాలంటే చెప్పుకుంటున్నాము. అట్లా ఉన్నది. ఒక 10 టైర్ వెహికల్ వచ్చేటప్పటికి కింద అది వేసిన రోడ్డు ఇప్పుడు అది వస్తుంది, నేను ఇంకా గట్టిగా ఉండాలి అని ప్రొటెక్ట్ చేసుకుంటుంది చేయట్లే. తాను రక్షించుకోవటం లేదు. అంటే ఏమంటే ఇట్స్ ఆల్రెడీ మేడ్, చేయబడింది, దాని తగినట్టుగా చేయబడింది అని ఎట్లా అనుకుంటున్నాము. ఇప్పుడు ఇది చేయబడింది కాదు, ఉన్నది అని దానికి ఎట్లా ఉంటుందంటే ఊడగొట్టడం అనేటటువంటి ఏ ప్రయత్నమో దీన్ని తీసేయలేదు. నేనం చిందంతి శస్త్రాన్ని నేనం దహతి పావక నా చేయనం క్లేదయంతి ఆప నా శోషయతి మారుత. ఏమీ చేయలేదు. కనుక ఇప్పుడు ఏమీ చేయలేదు అన్నటువంటిది ప్రవర్తన పోచి ఆత్మతో పోచి. ఇప్పుడు ప్రాణాత్మ ఎవరు? ఈ స్థితి కంటే వేరైనది ఎంత కూడా అన్నారు. అదెవరు? తమాషాగా స్వామివారు శ్లోకాలు చెప్పేటప్పుడు ఎట్లా అంటుంటే మయ్య ఆసక్త మనా పార్థ యోగం యుంజన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్చు. అట్లా డ్యాన్స్ చేసుకుంటూ చెప్పాలి. మోఖాశ మోఖ కర్మాణ మోఖ జ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతి మోహినీం శ్రితా. మళ్ళీ కదలికలు ఇవే. మయ్య ఆసక్త మన పార్థ. చేతులుండే కనుక తిప్పుకుంటూ మాట్లాడవలసిన అవసరం కాదు. శ్రవణం కూడా ఎట్లా ఉండాలంటే చేతులు విసరకుండా ఏమి లేకుండా స్థిరంగా మాకు వాక్కు వస్తుంటే స్థిరంగా వింటాం. ఆ మాటల్లో కూడా ఇట్లా హావభావాలు చెప్పవలసిన అవసరం లేకుండా హావభావాల్ని ప్రశాంతంగా చెప్పుకుంటూ పోతుంది. ఇట్స్ ఓన్లీ ఆరేషన్ డిఫరెన్స్. అట్లా కాకుండా విని గుర్తించి టక్కుని ఇది కదా అని మనిషి మారిపోవాలి. ఎంతసేపు మారాలి? ఎంతసేపు దిగుతాడంటే కారులో నుంచి? ఎంతసేపు దిగుతాడు? వీడు జాగు చేసి తిరిగినప్పటికీ కూడా దిగడానికి కాసేపాటు పెట్టి మాట్లాడుకుంటూ దిగుతాడు. అంతేగాని ఆ కాలు తీసి ఎదురు పెట్టాలి ఎంతసేపు కావాలి? ఆ కాలు తీసి వదిలి పెట్టడానికి ఎంతసేపు కావాలి? అట్లాగే అది కాదని ఇది అవనంటానికి ఎంతసేపు కావాలి? ఇది అవనంటానికి తనకంటే వేరే స్వరూపం ఏం కాదు కదా. దాని విలువ తెలియడానికి ఇంకెవడు కాదు కదా. అయితే విలువ తెలిస్తే అప్పుడు నేను ఆప్షన్ ఇదా అదా అని చెప్పడానికి అందులో ఒకళ్ళు వెళ్ళచ్చు. ఇది తెలియాలి, అది తెలియాలి.
ఇది కాదుగా, ఇది ఆధారంగానే ప్రయత్నం చేస్తున్నప్పుడు దీనికి తెలియాలని అవసరం అనిపించిందంటే అంత అవసరం లేనటువంటి దాన్ని ఈ తెలియటం అసలు మనకు కొన్ని కోట్ల జన్మలకైనా అటువంటి ఒక గతి ఉంటుందా అర్థం కావట్లేదు. అయినా సృష్టి యొక్క రచన ఎట్లా ఉంది? అనాత్మములను నాశించేయుటగా ఉన్నదా, లేక ఆత్మస్వరూపాన్ని నిలుపుటగా ఉన్నదా అని ప్రశ్న వేసుకుంటే, జ్ఞాని అయిన వాడు ఆత్మస్వరూపం నిలుపుటగానే ఉంది కానీ అనాత్మం నాశించేయుటగా లేదన్నాడు. ఎందుకంటే అనాత్మం నాశించేయటం అనే మాట వస్తే అనాత్మ స్వరూపం ఉండద్దు, ఉంటే కదా దాన్ని నాశించేయటం, దానికి ఉనికి ఉండాలి కదా. అనాత్మ స్వరూపంలో ఉనికి అనేది ఊహ కనుక దాన్ని నాశించేయటం అనేటటువంటిది అబద్ధం. ప్రక్రియ కూడా లేదు, దానికి ఉనికి లేదు. అటువంటి కార్యమునకు ప్రయత్నమునకు సాధనకు ఉనికి లేదు. దానికి ఆ ప్రక్రియ కూడా ఊహ. ఉనికి ఎట్లా ఊహనో ప్రక్రియ కూడా ఊహయే కనుక ఉన్నదాన్ని నిలుపుకోవడం. ముక్తి అంటే ముచ్చులు మోక్షని విడుచుంటారు. ఏ విడుస్తావు? ఆత్మ విడుస్తావా? ఆత్మను విడుస్తావా? కాదు, అనాత్మ లేదుగా. ఇప్పుడు ఏం విడుస్తాడు? భ్రాంతిని విడుచుడు. అనాత్మ విడుచుడు కాదు, భ్రాంతిని విడుచుడు. రోడ్డు మీద వాహనం పోతుంటేను మనిషి నడుస్తుంటే ఏం చేస్తాడు? తన బరువు వేసి, దేహం యొక్క బరువు వేసి భూమిని అణుస్తున్నాడు. అర్థమవుతుందా? భూమిని అణిచివేసి అణిపెట్టి, ఒక కాలు మీద అణిపెట్టి ఈ బరువు తీసి అవతల దాన్ని వేస్తున్నాడు. అట్లాగే ఆత్మ యొక్క నిరంతర గ్రహింపు. ఇప్పుడు ఆత్మ యొక్క ఉనికి యొక్క గ్రహింపుగానే మాట్లాడాలి ఇప్పుడు, కానీ ఆత్మతో కొంచెం మాట్లాడటం లేదు. ఎందుకు? ఇప్పుడు జీవుడితో వచ్చి ఇక్కడ మనం బాగా గుర్తించాల్సిన విశేషం ఏంటంటే, బోధ ఎట్లా తెలుస్తుందంటే, ఒకటే మాట పూర్తిగా ఏమీ తెలియని వాడికి చెప్పిన తీరు ఆ పదమునే ఉన్నతమైన వాడికి చెప్తే దాని యొక్క గ్రహింపు, దాన్ని అంటే ఇంటర్ప్రిటేషన్ అంటారు, దాని యొక్క గ్రహింపు చాలా తేడా ఉంటుంది. అంటే కనుక ఇప్పుడు ఏం చేసుకోవాలి? చివరిదాకా వచ్చేప్పుడుగా ఉంటుంది. అసలు లేదుగా ఉన్నదాని గురించి, లేని దాని గురించి ఏం మాట్లాడాలి? ఎట్లా విడుస్తావు? ఎవరు విడుస్తావు? అది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే, లోకంలో కూడా ఒక దురలవాటుని తాను విడిచి స్వరూపాన్ని గ్రహించాడు. అటువంటి వాడికి వాడు మళ్ళీ విషయాల్లో ప్రవర్తించేటప్పుడు తిరగాడు. ఇటు తిరిగినట్లుగా ఉంది, ఇటు తిరిగినట్లుగా. ఇట్లా వాడి గ్రహింపుకి అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఎటు తిరిగినప్పటికీ కూడా తన గ్రహింపే సాటి. అవతలదైనా తన గ్రహింపే, తనదైనా తన గ్రహింపే. తన గ్రహింపుని స్థిరంగా నిలుపుకోవడంలోనే ఉన్నది ఏదైనా సరే. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నప్పుడు, స్లో అండ్ స్టడీనెస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ది క్యాండిడేట్, నాట్ విత్ రెస్పెక్ట్ టు ది రేస్. అర్థమవుతుందా? రేసింగ్తో కాదు, పందెంతో కాదు. నా 400 మీటర్ డాష్ అంటే 400 మీటర్ డాష్. దానికి స్లో అండ్ స్టడీ అంటే స్లో చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు 400 మీటర్ డాష్ని 100 మీటర్ డాష్ చేసి దాన్ని 400 మీటర్ డాష్ అని పెడతారా? అట్లా లేదు. అర్థమవుతుందా? ఎవ్రీథింగ్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు క్యాండిడేట్. ఇది ఎట్లా ఉంది? నిరంతర ప్రవర్తనగా ఉంది. మనిషి కూడా అట్లా ప్రవర్తన. నేనేదో సాధించాలి, నేనేదో బాగు తినాలి, నేనేదో కొనుక్కొని నేను గురించే పరిగెత్తున్నాడు. అవతల పరిగెత్తినా కూడా తన దగ్గర ఉన్నా నేను గురించి. ఇప్పుడు ఏం చెప్పారు? పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగితే సరిపోతుంది.
పరిగెత్తి ఏం పాలు తాగుతావు? లోకమంతా పరిగెత్తి సాధిస్తావు. నిలబడి నీళ్లు తాగటం అంటే అదేమో చౌక. దాన్ని మనమే చెప్పాలంటే పరిగెత్తి నీళ్లు తాగే కంటే నిలబడి పాలు తాగితే రాసి సరిపోదా. మాధుర్యం ఇప్పుడు ఇందాక మీరు విన్నారు. ఇప్పుడు కృష్ణ మాధుర్యం పోయింది, తెలియట్లా. నా ముక్కులు వరకాలి కృష్ణ అని వస్తే మాధుర్యం వస్తుంది. ఈ గొంతు వేరు, ఆ గొంతు వేరు, ఆ గొంతురే అని మనకు తెలియదు. అంత నిష్ణాతులకు కూడా, అంత బాగా పాడేవాళ్ళకి కూడా ణకారం అనేటటువంటిది ముక్కుతో పలకాలనే మాట తెలియలేదు. ఎట్లాగో అన్ని రంగంలో ప్రతి చిన్న చేష్టలో కూడా ఈ తేడా వస్తుంది. నిష్ణాతృత్వం అనే మాట నెవర్ విత్ రెస్పెక్ట్ వాళ్ళు ఆ రాగాన్ని నిలిపితే అంటున్నారు. రాగం ఒక వాక్కుతో పలుకుతాం. వాక్కుకు శబ్దాలు ఉన్నాయి, అక్షరాలు శబ్దాలు ఉన్నాయి. అవన్నీ పలికినటువంటి దాన్ని ఎట పలకాలి అటు పలికితే పలుకుతుంది అనే మాట ఇప్పుడు ఎట్లా ఉంది. ఇది కూడా ఒక థియరీ. వ్యక్తాయాం వాచి భాషకి ఒక థియరీ, భాషను వ్యక్తం చేయడంలో ఒక థియరీ ఆర్ఎస్. దానికి భాష యొక్క గొప్పతనం అది ఒకటి. మళ్ళీ అది భావగర్భితంగా ఉండాలి, అది అర్థమయ్యేటట్లుగా ఉండాలి, తనకు అర్థమవుతూ చెప్పాలి. అర్థమవుతూ చెప్పింది వేరు, అర్థం కాకుండా చెప్పింది వేరు. అంటే ఇప్పుడు ఇంత డ్రిల్ చేసి తేడా చూపించుకుంటూ లోకంలో సాధించాలంటే కూడా నువ్వు అనుకున్నంత సులభం ఏం కాదు. లోకంలో ఏం సాధిస్తావో వేరే సంగతి, నువ్వు అనుకున్నంత సులభం ఏం కాదు. లోకం పరిగెత్తుంది. ఇప్పుడు ఎట్లా అంటారు, లోకం పరిగెత్తుంది, ఎంత హుషారుగా ఉంది చూడు, మనుదిన పావులా కూర్చుంటే ఇప్పుడు ఎట బతుకుతావురా అంటే ఆ భాష యొక్క అర్థం విషయాత్మకంగా చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా అది కేవలం ఆధ్యాత్మికంగానే పలుకుతుంది, విషయాత్మకంగా పలకదు. పలకడానికి అవకాశం లేదు. ఇట్లా ఆకాశానికి అంటే ఆకాశానికి ఏరైపోతే చెట్టు మీద కూడా పడలేదు. అంతగా అది దానికి చివరికి మనం మఠంలో ఒక పదం పట్టుకున్నాం, గ్రహింపు అని. ఇప్పుడు ఎవరు గ్రహింపు? వాడేడి? అది ఇప్పుడు ఈ వాక్యం ఎంతవరకు సత్యము? సాధకుడితో కూడి సత్యం. నిజభావంతో వాడేడి? గ్రహించేవాడెవడు? ఆత్మ కంటే వేరుగా గ్రహింపవాడు ఎవరున్నాడు? వాడు లేడు. వాడు లేడనేది పరమ సత్యం. ఈ లేని వాడికి గ్రహింపు తేడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఎక్కడి నుంచి వచ్చింది? నీకు వచ్చిందిగా. నువ్వు వచ్చింది అనుకుంటే నువ్వు ఎటువంటి లేకపోవాలి చెప్పడం, ఆ తేడా వస్తుంది. ఇది మనం బాగా గుర్తించాలి. అంటే కేవలమైనటువంటి స్వరూపంతో పోల్చుకొని తనకు ఆ స్వరూపం అంతకంటే ఇంకో స్వరూపం కాదు. ఆత్మీయ సత్యం. జగత్తు లేదు అన్నదాంతో పోల్చుకుని చెప్పింది వేరుగా ఉంటుంది. జగత్తు లేకపోయినప్పుడు కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంటే పైకెక్కాలంటే ఎట్లా ఏం చేయాలో అది దాంతో పోల్చి వేరుగా ఉంటుంది. ఈ పైకెక్కాలనే వేరుగా ఉంటే అది కనుక తనకు మెచ్యూరిటీ వస్తే, పరిపక్వం అయితే, అప్పుడు అది ఎట్లా ఉంటుందంటే ఒకనొక అలవాటును, పాత అలవాటుని, చెడ్డ అలవాటుని మనం తీసేసాం. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుంది? అది ధ్యాసలో కూడా రాదు. ధ్యాసలో కూడా రాకుండా పోతేనే అలవాటు వేరేసినట్టు. అంతేనా? మరి ఎట్లా తాగుతారో కాఫీ? ఇప్పుడేమో కలవడి తాగాడు కప్పు. ఇప్పుడు ఏమంటాడు, ఎట్లా తాగుతారా కాఫీ? ఒకప్పుడు చైన్ స్మోకర్గా ఉండేవాడు, ఇప్పుడు ఎట్లా తాగుతాడు? గుండె నడుచుకుని ఇట్లా ఎండిపోయింది, చెప్తే వినిపించుకోడు. ఇప్పుడు ఈ వాక్యం తప్ప. వాడు ఒకప్పుడు నువ్వు తాగలే అన్నాడు అనుకోండి, సత్యం కాదు. నేను తాగలే, ఒకప్పుడు నేను తాగలే. తాగిన వాడు వదిలిపెట్టలేడు. ఒకప్పుడు ఎట తాగాను, వదిలిపెట్టగలిగినట్టుగా తాగాను. అంటే సాధన అంశముల్ని చెప్పడంలో ఆ పద్ధతి వేరు, దానికి పుష్టినివ్వటం వేరు. సాధన చేత పుష్టినిచ్చి అవతల వాడిని తీసుకెళ్ళటం ఆ తీరు వేరు.
అంతదాకా వచ్చేసిన తర్వాత ఎంతసేపు దీంతో పోల్చుకుంటే దాంతో పూచి లేదు ఎందుకంటే దాంతో పూచి లేదు కాదు, లేదు కాబట్టి ఇక్కడ ఎందుకు దేహం విడిచిపెట్టుకుని తర్వాత అంతేగా. ముక్తి అంటే అంతే కదా, ఆ స్థితితో పోల్చుకుంది. దాన్ని 16వ కళ అని ఇటీవల మనం చెప్పుకుంటున్నాం. 16వ కళతో పోల్చుకుంది. ప్రశాంతి వరకు తీసుకెళ్లేది వేరు, ఆ బోధ వేరు. అక్కడి నుంచి 16వ కళ దగ్గర తీసుకెళ్లేది ఆ తీరు వేరుగా ఉంటుంది. ఆ బోధ లేనిదే అన్నట్టుగా, అది లేనిదే అని తనకు రావాలి. తను దాటాడు కాదు, లేనిదే. అసలు ఇది లేకుండా వెళ్ళిపోతే ఎట్లా బాగుంటుంది? చేసేస్తే, ఈ లోకమే లేకుండా చేస్తే, ఈ సృష్టి లేకుండా చేస్తే అన్నప్పుడు ఎట్లా ఉంటుంది ఆ వాక్యం? తనతో పోల్చి, బయట దాంతో పోల్చి కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అని ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది హైదరాబాద్లో. న్యూక్లియర్కి అది ఫ్యూయల్ ఏమిటి? అది ఎట్లా చేస్తున్నారు? న్యూక్లియస్ అనే పదం ఎట్లా ఉంది? పాజిటివ్ ఛార్జ్, నాట్ నెగిటివ్ ఛార్జ్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అంటే ఆ తీరు వేరు, చంచలం. న్యూక్లియస్ దానికి ఎటువంటి ఏం లేదు. ఇప్పుడు లోకం ఎట్లా ఉందంటే న్యూక్లియర్ బాంబు వేసామంటే ధ్వంసం. న్యూక్లియర్ బాంబు ధ్వంసం అంటే న్యూక్లియస్ వాళ్ళకి అర్థం కాలేదనమాట. న్యూక్లియర్ బాంబు ఎట్లా ఉంటుంది? లేదంటే పోయి ఈ జగత్తు లేదంటానికి న్యూక్లియస్ ప్రాబ్లం. న్యూక్లియస్ ఎట్లా ఉంటుంది? అది నెగిటివ్ కాదు, దాన్ని తగ్గించడానికి పాజిటివ్ లేదు. అది నెగిటివ్ కాదు, ఇది పాజిటివ్, అది రెండు లేవు, నెగిటివ్ పాజిటివ్ లేదు. అది మనకు తెలుస్తుంది. వాళ్ళకు అబౌవ్ ది ఎర్త్ రేంజ్ అంటే ఇన్ఆర్గానిక్ రీజియన్లో ఉన్నది న్యూక్లియసే, న్యూట్రాన్సే ఉన్నాయి, తెలుస్తుంది. అక్కడ ఈ చంచలం లేదు, ఈ గోల్ లేదు, నెగిటివిటీ ఉంది కనుక ఇక్కడ ఉంది తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? వెంటనే పోలికలు రావద్దు. ఇన్ఆర్గానిక్ రీజియన్ ఎట్లా ఉందో ఇది ఆర్గానిక్ రీజియన్ ఇన్ఆర్గానిక్ అయితే అవడం అంటే ఏమన్నాడు? భౌతికంగానే అనుకుంటున్నాడు. సృష్టిలో ఉన్న ఎక్సర్సైజ్ అది ఉంటే ఎట్లా చేస్తావు? చేసి మనకు ఇన్ఆర్గానిక్ రీజియన్ నుంచి ఎప్పుడు కూడా కిరణాలు వస్తున్నాయి. తత్వమసి నువ్వు ఇది కాదు అని వస్తుంది అని సృష్టి యొక్క రహస్యం తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది. ఒక హైదరాబాద్లోనో, ఇంకో ఢిల్లీలోనో, ఇంకో చోట ఎక్కడో ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసి బాంబులు తయారు చేసి బాంబు వేసి వెళ్ళిపోతుంది, ధ్వంసం అయిపోతుంది. అంటే ఏమవుతుంది? అది కూడా వాడి చేత కాదు. ఒక బాంబు వేస్తే ఒక కన్ఫైన్డ్ ఏరియా, ఒక డెఫినెట్ ఏరియాల వరకే అది అవుతుంది, కానీ మొత్తం ధ్వంసం చేయటం కాదు. ఏమన్నా వాడు సాధించాడు అనుకోవచ్చు, అయితే ఏం సాధించాడు? ఇప్పుడు బుద్ధుల్ని మార్చలేదుగా. వరల్డ్ ఈజ్ నాట్ ఫిజికల్ ఆల్వేస్. ఇది కూడా వాళ్ళకి అర్థం కాదు. న్యూక్లియర్ బాంబ్ అంటే ఎట్లా ఉంటుంది? అది వేసింది ఎట్లా ఊహించుకునేది, ఊహ. అది పూర్తిగా తీసేయాలంటే కష్టం. అంటే ఇది ఎంత కష్టమో అది కూడా అంతే కష్టమే. కానీ దీని కష్టానికి కాకుండా ఇది కష్టం కాదు అని చెప్పడానికి ఎట్లా ఉండాలంటే పాలన తీరట్లా ఉండాలి. యథా రాజా తథా ప్రజ. వాళ్ళు ఎటువంటి భావాన్ని ఆధారంగా సృష్టింపచేస్తున్నారు దానికి వేరేగా ప్రవర్తించే 4-10 ఉంటారు. ఉన్నప్పటికీ దేన్ని ప్రమాణంగా పాలన జరుగుతోంది అనేటువంటి పెట్టుకున్నప్పుడు మారుతుంది. అది పరంపరగా జారిపోకుండా ఎట్లా ఉండాలి. అక్కడ అంశం ఎట్లా ఉంటుంది? తగ్గించకుండా ఉనికి అనేటటువంటిది నిశ్చలం. కర్మ ఎప్పుడు కూడా చంచలం. బస్ ఇది అర్థం చేసుకొని మనం చంచలమైనటువంటి జీవితంలో బతుకుతున్నాం. అక్కడ చంచలత్వాన్ని గుర్తించేసుకోవటం వల్ల మనం దాన్ని తప్పించుకోవడానికి మనం వచ్చాం. అది అట్లా ప్రాక్టికల్లీ ప్రూవింగ్ ఉంచాలి. తాను చంచల స్వరూపాన్ని నిలుపుకోవాలంటే, నిశ్చల స్వరూపాన్ని నిలుపుకోవాలంటే చంచలత్వం చూచుకొని, చంచలత్వం నిశ్చలం నిలుపుకోగలిగాను చూచుకొని బీ ష్యూర్ అబౌట్ ఇట్ అని అంతే.
సృష్టి అంటే అర్థం అది. అది ఎట్లా వచ్చింది? దానికోసమని ఇంకేం చేయరు. ఏదైనా ఉంటే ఎట్లా ఉంటుందంటే మంచి తగ్గించింది. తగ్గంటే ఇట్లా ఇచ్చింది. తనేమో యానిమేట్, అదేమో ఇన్యానిమేట్. తన చైతన్య స్వరూపం, అదేమో జడ స్వరూపం. దాంతో కొట్టుకుంటుంటే ఎట్లా ఉంటుంది? జడ స్వరూపాలతో ఎన్నాళ్ళని కొట్టుకోవాలి? మరి మన వాక్యాల్లో జడులను చేసిన బ్రహ్మ తన్ను దృఢమే దీవంబును చెల్లలేదు. తను జడుగా చేసిందో లేదుగా, జీవుడుగా. జీవం అంటే ప్రాణధారణ కదా. ఆ మాత్రం గుర్తించకుండా నువ్వు ఎట్లా చేరుతున్నావు, ప్రవర్తిస్తున్నారు అన్నట్టు వాక్యం చాలా తేజవంతంగా ఉంది. రాక్షసుడు చెప్పినప్పటికీ కూడా చాలా తేజవంతంగా చెప్పాడు. అందువల్ల ఎట్లా ఉంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు? అనాత్మను అణచివేయుట. శబ్దమ ఉపశమీధాతు. అనాత్మను అణచివేయుట అన్నారు. ఇంకోటి కూడా, అణచివేయుట అనేటటువంటిది వాళ్ళేదో కొత్తగా చేసింది కాదు. మనిషి నడుస్తున్నాడంటే వెనకనే నెట్టేస్తున్నాడు, అంతే అర్థం. అంతే. అట్లాగే ఉనికి ఉన్నాను అంటే లేని దాన్ని తాత్కాలికమును అణచివేస్తున్నాడు అర్థమవుతుంది. పేరాశ. పేరాశ అంటే ఎక్కువ ఆశ. పేరాశ ఎక్కువ ఆశ. ఎక్కువగా ఉండాలి అంటే తక్కువగా ఉండాలి, దాన్ని అణచేశాడు. ఇక లోకం ఎట్లా కనిపిస్తుంది? ఉన్నవాడు లేనివాడిని అణచివేస్తున్నాడని పెద్ద పెద్ద స్లోగన్స్ ఈ రోజుల్లో. అణచివేసి వాడు ఎదిగిపోతున్నాడు, వాడు డబ్బు సంపాదిస్తున్నాడు, వాడు భోగిస్తున్నాడు. అంటే ఏం భోగించలేవాడు. డబ్బు పరుచుకొని పడుకుంటాడా? నోట్లు పరుచుకొని పడుకుంటాడా? వాడికి ఏం కావాలి? మ్యాట్రెస్ కావాలి, అంతే. పరుపు కావాలి. పరుపు పట్టుకుంటే పడుకుంటే మెత్తగా ఉంటుంది. కానీ నోట్లు కానీ కాయిన్స్ కానీ వేసుకుని పడుకుని నిద్రపోతే ఎట్లా ఉంటుంది? మెత్తగా ఉంటుంది. ఎటు మాట్లాడినా ఎటు చేసినప్పటికీ కూడా మన విధానం వేరుగా ఉన్నది, గ్రహింపు వేరుగా ఉన్నది. ఇట్లా చెప్తుంది. పూర్తిగా పరాలక్షణంతో చెప్పడం వేరు, సామాన్య గతి కూడా చెప్పడం వేరు. అది చెప్పినట్టు ఎట్లా ఉంటుంది? నిచ్చెన మనం ఎక్కడ వేయాలి? పూర్తి ఉన్నత గతికి వేసుకోవాలి నిచ్చెన. దాంతో పోల్చుకొని మన స్థిరత్వాన్ని చూసుకోవాలి. మీరు ఎప్పుడో చూడండి, ఇక్కడ మన వాళ్ళు వేస్తుంటారు. మామూలు భూమి మీద వేసినా కానీ మట్టిగా ఉన్న దానిలో అక్కడిక్కడ వేస్తుంటారు. ఈ బురద మట్టి. ఈ బురద మట్టిలో నిచ్చెన వేసి పైన ఒక గోడకి ఆంచాడనుకోండి. ఆ బురద మట్టిలో వేసినప్పుడు బుస్స దిగిపోతుంది. ఆ దిగిపోవటంలో కూడా ఉంటున్నారా ఎట్లా ఉంటుందంటే, ఆ రెండు కాళ్ళు ఉంటాయి కదా దానికి, నిచ్చెనకి. ఒక కాలు కింద ఒక రాయి ఉంటే అది తొందరగా దిగదు, ఆ రాయి సపోర్ట్ ఉంటుంది. ఇదేమో బుస్స దిగుతుంది. ఇప్పుడు అది వేసుకుని దిగేటప్పుడు, బరువు వేసేటప్పుడు ఇటు వంగుతుంది. ఎటువైపు మెత్తగా ఉందో అటువైపు దిగిపోయి వంగిపోతుంది. ఇప్పుడు వాడు ఏం చేయాలి? అది పెట్టి చూసుకుని అప్పుడు నిచ్చెన ఎక్కేవాడు కుదురు చూసుకుని ఎక్కాలి. అర్థమవుతుందా లేదా? నిచ్చెన ఎక్కేవాడు కుదురు చూసుకుని ఎక్కాలి. అది కుదురు చూసుకోవటం అనేటటువంటిది బయట ప్రక్రియగా ఇంత బాగా మనకు తెలుస్తున్నప్పటికీ కూడా అది చూసుకుని వాడు ఏం చేస్తాడు? కింద పడతాడు. నా బంగారు పుత్తలు ఏళ్ళు పెడితే నేను పుత్తరా అంటుంది. నువ్వు సరిగ్గా చూసుకోకపోతే పడతావు. అయితే ఇప్పుడు ఎవరి బాధ్యత? నాదేం బాధ్యత కాదు. ఇన్యానిమేట్ అంటే అర్థమవుతుంది మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్. అక్కడేం రెస్పాన్సిబిలిటీ లేదు, బాధ్యత లేదు. పూర్తి బాధ్యత ఎవరిది అదే. అటువంటి సెన్స్ ఇస్తుంది మనకు అమివాదిక నుంచి ఇప్పటిదాకా. పూర్తి బాధ్యత తనదే. మనం ఏమంటాం? ఏసే రక్షకుడు, ఏసే జవాబు. మనం పాహిమాం త్రాహిమాం
పాహిమాం త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల. శరణ పొందుతున్నాను నేను అంటాడు. శరణ పొందుతున్నాను అంటే ఎవడో కూడా అర్థం తెలియదు. అందరూ అంటున్నారు, నేను అంటున్నాను. అయ్యప్ప శరణం, స్వామి శరణం, అయ్యప్ప శరణం. శరణం అంటే ఆయన నన్ను చంపుగాక అని అర్థం. అయితే హింసించుగాక. పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయరు దేవతలు ఎప్పుడు కూడా. నీకు నీవే ఆ ప్యాంటు పది తీసుకుని ధోతి కట్టుకుని అయ్యప్ప దగ్గరికి పో అంటే ఇప్పుడు పోడు. ఆయన ఏం చేస్తాడు? ఏం చేయడు. నేను రమ్మడు, రావద్దనడు, ఏమన్నాడు, వస్తాడు పోతున్నాడు. అక్కడ ఉంటేగా ఆయన. నువ్వు ఏమనుకుంటున్నావు? నేను పరిశీలన చేసేటువంటి స్వరూపం నీ దగ్గరే ఉంది. ఆ స్వరూపాన్ని గుర్తించకుండా ఏదో జరిగిపోతుంది, అయిపోతుంది అనుకుంటున్నావు. అగేది కాదు. కనుక అనాత్మ దానికి అల్లుకుపోవటం అనేటటువంటిది ఎక్కడ చెప్తుంది? ఇప్పటికీ వేదం ఏం బోధ చేస్తుంది? వేదం మొదటి నుంచి కూడా అనాత్మను అల్లుకుపోతుంది. అనాత్మను అణచివేయటాన్ని అల్లుకుపోతుంది. అనాత్మలు కాదు, అనాత్మను అణచివేయటాన్ని అల్లుకుపోతుంది. అది మనకు అర్థం కాకుండా వేదం యొక్క భాష్యం రాసినప్పుడు కూడా అనాత్మల్ని కాకుండా అనాత్మల్ని అల్లుకుపోయేటట్టు రాస్తే అనాత్మలు అణచివేయడం అల్లుకుపోవటం అని చెప్తుంటే అనాత్మలకి అల్లుకుపోయినట్టుగా మనం చెప్పుకుంటూ పోతుంటే మనకి ఏమర్థమవుతుంది? అర్థమవుతుందా? వీఆర్ ఎరింగ్ ఆన్ ది రాంగ్ సైడ్. అది కూడా నాట్ ఆన్ ది పాజిటివ్ సైడ్. ఇది కూడా ఒక వాక్యం. ఎరింగ్ ఆన్ ది పాజిటివ్ సైడ్ అంటే తప్పు చేసినప్పుడు కూడా పాజిటివ్ సైడ్గా ఉండి చేత కాకపోయినా కొంచెం ఎక్కువగా అది లోకంలో ఉండి, లేకపోతే పాజిటివ్ సైడ్ ఎక్కువ తప్పు చేయడం అంటే ఏమో అర్థం లేదు. అది లోకానికి సరిపోతుంది. తప్పు చేసినట్టు ఉండాలి. ఒకప్పుడు ఒక సైంటిస్ట్ ఉండేవాడు. ఆయన ఏదో చేసుకొచ్చాడు. అది చేసి ఏదో ఎక్విప్మెంట్ చేయించుకొచ్చాడు. చేసిన దానిలో చిన్న తప్పు ఏదో వచ్చింది. కానీ ఆ తప్పు వచ్చినందువల్ల ఆయనకి ఎక్స్పెరిమెంట్స్ రిజల్ట్స్ కరెక్ట్గా వచ్చింది. వీళ్ళు ఏం చేశారు? చేయబోయి తప్పు చేశాడు. ఏదో తప్పు చేశాడు. అతనే వచ్చామంటే నువ్వు ఇదివరకేం తప్పు చేసావు, ఆ తప్పు చేసి నాకు ఏమంటాడు? ఎట్లా చేస్తాడు? హార్డ్వేర్ వేరు, సాఫ్ట్వేర్ వేరు. వాడిదేమో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, వీడేమో చేసేది హార్డ్వేర్. హార్డ్వేర్ అంటే మెషిన్ తీసుకుని దాన్ని ఏదో షేపింగ్ చేసి ఇస్తాడు. దానిలో ఏదో తేడా ఉందంటే ఏం తేడా ఉంది చెప్పు, ఏం తేడా ఉంది? అది ఇంత డైమెన్షన్ ఉండాలి, దానిలో ఎంతో 4,000 సంబంధించి తక్కువగా ఉందనో అయితే ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉన్నందువల్ల నా రిజల్ట్ వచ్చింది, తక్కువగా ఉండడం అని నువ్వు చెబితే అట్లా చేసి మట్టి చేసిస్తాడు వాడు. అట్లే ఆత్మానాత్మ వివేకమును కూడా చేతకాక తర్వాత మనిషి యొక్క దుస్థితి కూడా అనాత్మ అణచివేయటానికి కారణం. అణచివేయాలి, అది అల్లుకుపోవాలని చెప్పడానికి కారణం ఎట్లా ఉంటుందంటే బాగా ముందుకు సాగిపోతున్నాడు అనుకుంటున్నటువంటి సాధకుడు కూడా తనకు సవరించడం దగ్గరికి వచ్చేటప్పటికీ విషయాత్మకంగా ఇట్లా చేయమంటావా అట్లా చేయమంటావా అని విషయాత్మకంగా పోల్చి సవరణ అడుగుతాడు. అంతేగాని అక్కడ ఏ గ్రహింపుతో చెప్తున్నారో అది కొన్ని గుర్తించడం చాలా కష్టం. గ్రహింపు అందుకునేంత వరకు కూడా తాను అధ్యాత్మ రంగమునకు ప్రవేశించలేదు అని అర్థం. అర్థమవుతుందా? గ్రహింపే నిరంతర ప్రవర్తన. కొంతవరకు గ్రహించి మళ్ళీ కొన్ని నిరంతరంగా అటువంటి గ్రహింపు ఉండి మళ్ళీ కొన్నిట్లో తప్పిందనుకో, అప్పుడు ఎట్లా ఉంటుందంటే మరి వాడు కూడా కొన్ని యూనివర్సిటీస్లో కూడా ఏం చేస్తుంటారు, 9 సబ్జెక్ట్స్ ఉంటే 9 సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ పోయినా పర్వాలేదు, మళ్ళీ 10 సంవత్సరం చదువుకొని మధ్యలో వెళ్ళిపోమంటాడు. 2 సబ్జెక్టులు పోతే ఫెయిల్ కూర్చోబెడతాడు. అది పూర్తి చేసిన మళ్ళీ పై తరగతి రమ్మంటాడు. అట్లాగే ఉంటుంది. ఒక దానిలో చాలా ముందు వెళ్ళినప్పటికీ కూడా 100 మార్కులు వచ్చినాయి అనుకుందాం, కానీ ఇంకోసారి 2 సబ్జెక్టులో 125 తక్కువ వచ్చేసినాయి, ఫెయిల్ అన్నాడు.
నా 100 వచ్చిన నా ఒక గాల్లో బాగా వచ్చినాయి కదా, అది ఇప్పుడు అక్కర్లేదు కానీ నేను స్పెషలైజేషన్ మరి వచ్చే సంవత్సరం నేను స్పెషలైజేషన్ తీసుకుంటా, ఆ సబ్జెక్ట్ నేను స్పెషలైజేషన్ తీసుకోను, నేను ఫెయిల్ అయితే మాత్రం ఏమి అని వాదించడం లేదు. రూల్స్ అంతే. అంతేనా? తన సబ్జెక్ట్ ఉంటుంది, దానికి మంచి మార్కులు వచ్చినాయి, మనకి తనది కాదు. ఆ స్పెషలైజేషన్ తీసుకుంటే నాకు అది కాదు, కాదు దాని సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చినాయి, తనకు ఇంట్రెస్ట్ లేదు దాని మీద, తక్కువ మార్కులు వస్తే నన్ను నెట్టేసి అయిపోయింది, నేను ఇది తీసుకోను, అది తీసుకుంటే అది తీసుకునేటట్టుగా ఉంటే పాస్, లేకపోతే ఫెయిల్ అని అన్న చెప్పాలి. కండిషనల్గా చెప్పాల్సి అది కూడా చెప్పడు. 2 సబ్జెక్టులు పోయిందంటే ఫెయిల్. ఈ పనికిరాని సబ్జెక్టు 3 మాటలు 4 మాటలు చదివితే కానీ నాకు బరకు ఎక్కేటట్లేదు. అది ఆ గట్టుకి గట్టు దాటి ఎక్కాలి, పైకి ఎక్కాలి అన్నట్టు ఎట్లా ఉంటుందో లోకల్లో. అందుకని అట్లా ఎతో ఎతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యేతత్ ఆత్మన్యేవ వశం నయ్యేత్. युक्तोभ्यः योगो निर्विण्णचेतसः संकल्प प्रभवान् कामान् त्यक्त्वा सर्वान् अशेषतः मनसैव इन्द्रियग्रामं विनियम्य समं ततः. సమం తతః అంటే అన్ని వైపుల నుండి ఇంద్రియ గ్రామం వినియమ్య మనసాయేవ తన గ్రహింపు చేతనే, తన వివేకం చేతనే ఆ మన శబ్దానికి ఎట్లుంటారో అర్థం చెప్పుకుంటుంటారు. అది అసలు ముందు మన శబ్దాన్ని మన జ్ఞానే అటు తీసుకుంటే దానికి అర్థం ఎట్లా గ్రహింపు, తన గ్రహింపు చేతనే సమం తతః అన్ని వైపుల నుండి. అన్ని వైపులు అంటే ఇది ఒకవైపులో ఉంటుందంటే ఏదో ఇట్లా ఇంద్రియాణం విచరతామ్యన్మనో అనువిధీయతే తదస్యహతి ప్రజ్ఞానంతే. ఏ ఇంద్రియం చేత అన్ని ఇంద్రియాలు బాగా ఉన్నాయి, ఒక ఇంద్రియం చేత చెడిపోయినా అంటే ఆ ఇంద్రియం చేత నువ్వు తుత్తి నీళ్ళైపోతావు. సమం తతః शनैरुपरमे बुद्ध्या दृष्टि गृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किंचिदपि चिंतयेत् न किंचिदपि चिंतयेत् అంటే ఆ ఒక్క పదం చాలు కొన్ని కోట్ల జన్మలకి. చింతయత్ అంటే చితి సంజ్ఞాని, దానికి జ్ఞానం ఇవ్వద్దు. లోకం ఎట్లా ఉంటుంది, నేను తోలనాడుతుంది. ఆ మాత్రం లేకుండా ఎట్లుంటావు నువ్వు? ఆ మాత్రం తెలివిని భాష మాట్లాడతారు. ఆ మాత్రం జ్ఞాపకం లేకపోతే ఎట్లా ఉంటావు నువ్వు? ఎట్లా చేస్తావు? వాళ్ళకి తెలియదు. ఉనికి ఒక చైతన్యం అర్థంగా, ఉనికి చైతన్యంతో ఈ సృష్టిని ఎట్లా నిలుపుతోంది, అంత నిలపగలిగే శక్తి ఆ సాధకుడికి ఉంటుంది. యూనివర్స్ ఈస్ నాట్ రన్నింగ్ బై మెమరీ, ఇట్ ఈస్ రన్నింగ్ బై కాన్షియస్నెస్. ఈ వాక్యం మనం చెప్పుకోవడానికి కూడా, తనకు తాను చెప్పుకోవడానికి కూడా చాలా మదన పడితే కానీ కాదు. అట్లా మదన పడితే మనం సరిగా అంది ఒకటి ఎవరికైనా వీలుంటుంది. ఈ తపస్సు సామాన్యుడికి సామాన్య స్థితి నుంచి తప్పించడానికి ఎట్లా చేస్తుందో, సాధకుడికి నిజ సాధకుడికి ఇటువంటి తపస్సు అందించడానికి కూడా సృష్టి ఎట్లా చేస్తుంది? కేవలం ఉనికిని నిలిపినంత మాత్రం చేస్తుంది. ఆ ఉనికిని నిలపడానికి ఎవరి తగినట్టుగా వాళ్ళ నిలపడం కాదు, అందరికీ ఒకే తీరు. కానీ ఉనికి నిలపడం అంటే ఉనికి నిలపడం అంతే. అప్పుడు వాడు ఎంత దూరంలో ఉన్నవాడు వాడికి తెలుస్తుంది. దూరస్థం నుంచి అంతికే చదువుతుంది. వాడు ఎంత దోషంగా వెళ్ళాడని మాట అర్థం అవుతుంది.
అది వెంటనే అర్థం కాకపోయినప్పుడు కొంత సాధన చేయగా తనకు ముందుగతి అర్థమవుతుంటే వెనుకగతి కూడా అర్థమవుతుంటే అక్కడ నేను ఎంత తప్పుగా ప్రవర్తించాను, ఇప్పుడు నేను ముందుగతికి పోవాలంటే ఇంకెంత ప్రయత్నం చేయాలి, నా ఎట్లా నా పోకడ ఎంత బాగా సాగాలి అనేటటువంటి విషయం తనకు బాగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఉనికిని నిలుపుకోవటం అనేటటువంటిదే తనకు కావాలి. ఇప్పుడు సాధన పరంగా అది ఉనికి నిలుపుకోవటమే కావాలి అనే వాక్యాన్నేమో ఏం చెప్పాడు బంది ఏకాలక్ష శబ్దంలో ప్రాప్తిని వ్యక్తం చేయటం, ప్రాప్తిని వ్యక్తం చేయటం. ఇప్పుడు అది కూడా సాధన విషయమే. ఇప్పుడు ఇదినే ఉంటున్నాడు, ప్రాప్తిని వ్యక్తం చేయటం అంటే అనాత్మను అణచివేయటను వ్యక్తం చేయాలి. అది అణచివేయటం అని చెప్పకుండా ఏం చెప్పాను, అణచివేయటను అల్లుకోవటం అనే పదం వేశాడు. విశేషం ఆ మాట చెప్పుకుంటే ఇట్లా అల్లుకోవటం ఎట్లా ఉందంటే అమీబా దగ్గర నుంచి కూడా అనాథుల్ని ప్రవర్తిస్తున్నాడు, దాన్ని అణచివేసి అమీబా యూనిట్ నుంచి బయటపడ్డాడు. మళ్ళీ తర్వాత ఇంకో జన్మ ఉత్తమ జన్మ, అక్కడ కూడా వచ్చి అది ఉత్తమ జన్మ అనుకుంటే ఉత్తమ ప్రకాశం అన్నాం అనమాట. తెలుస్తుంది వాడికి పూర్వపు అమీబాకి ఇప్పటికి తేడా తెలుస్తుంది. అది ఎంత తెలుస్తుంది, ఇప్పుడు ఇన్ఫినిటిసిమల్, చాలా తక్కువ కావచ్చు. అది గ్రాస్గా ఇంత అనే మాట ఎప్పుడు తెలుస్తుంది, మానవ జన్మ తర్వాత ఈ శ్రవణం చేసిన తర్వాత తెలుస్తుంది. కానీ వాడి చేత దాన్ని గట్టెక్కిస్తుంది సృష్టి. ఎట్లా గట్టెక్కిస్తుంది, వాడి ఉనికి స్వరూపంగా. తల్లి తన పిల్లల్ని ఆడిస్తుంది, తన పిల్లల్ని తన పిల్లల్లాగానే ఆడిస్తుంది. తన పిల్లలు ఆడిస్తున్నారన్న విషయంలో ఏమాత్రమూ దోషం లేకుండా ఆడిస్తుంది. తన పిల్లలతో ఆడుకోవటానికి ఎవరిని పక్క వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళతో కూడా కూర్చోబెట్టి కాసేపు ఆడిస్తుంది. తర్వాత వాళ్ళని పంపించేస్తుంది, తన పిల్లలతో ఆడుతుంది. తేడా ఇది. మనకు ఎంత దూరంలో ఉన్నాం అసలు ఉనికి సృష్టిని రక్షించడం అనేటువంటి దానికి తల్లి పిల్లలను ఆడించడం అనేది ఎంత దూరంలో ఉంది, చాలా దూరంలో ఉన్నప్పటికీ కూడా అదే యుక్తి ఏం చేస్తుంది, ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. ఎట్లా రక్షిస్తూ ఉంటుంది, ఇప్పుడు ఇట్లా కేవలం జ్ఞానికి ఉనికి యొక్క గ్రహింపు ఎంత స్పష్టంగా ఉందో, ఉనికితోనే ఉనికి ఆధారంగా ప్రవర్తించడం ఎంత స్పష్టంగా ఉందో, అమీబాకు కూడా ఉనికి ఆధారంగా ప్రవర్తించడం అనేటటువంటి అంత స్పష్టంగా ఉంది. ఉనికి ఆధారంగా ప్రవర్తించడం అనేది అంత స్పష్టంగా ఉంది కానీ స్పష్టం అక్కడ తీసుకోవటం లేదు. దానికి కూడా తేడా చెప్పుకుంటాను చూడండి. ఎట్లా ఉంటుందంటే వర్షం పడుతోంది, దట్టంగా వర్షం పడుతుంది. మనం సాయిల్స్ని క్రియేట్ చేయలేం కనుక ఏం చేస్తామంటే ఒక మంచి ఎర్ర మట్టి దిగుతూ చేశాడు, అవతల మంచి మెత్తడి మట్టి దిగుతూ చేశాడు. నీళ్లు పోస్తే ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఏది పీల్చుకుంటుంది, ఇది పీల్చుకొని కింద దాచి పెడుతుంది, అదేమో పీల్చుకొని దానిలో కలుపుకొని బురద అవుతుంది. మెత్తడిదేమో బురద అవుతుంది, ఇది ఎట్లా అవుతుంది. వర్షం మాత్రం ఒకటే. ఇది మనకు పోలిక, భౌతికమునందు పోలిక చూపిస్తుంది, గ్రహింపునందు పోలిక చూపిస్తుంది. జీవుడు అనబడేటువంటి జీవుడు అంటే ఉంటున్న వాడు ఎవరు, వాడి ప్రాణధారణ అంటే వాడు మరి ఏ ప్రాణమును ధరిస్తున్నాడు, అభౌతికమైనటువంటి ఉనికి ప్రాణమును ధారణ చేస్తున్నాడా, బయట ప్రయోగం చేస్తున్నటువంటి దాన్ని ధారణ చేస్తున్నాడు. వాడు దాన్ని ధారణ చేస్తున్నాడు కనుక ఏదో వాడు ఎట్టా అనుకుంటే వాడు దాని ప్రాణధారణ అన్న అర్థం నుంచి అట్ట అనుకుంటే అది ప్రాణధారణ, అది ప్రాణం కాదు, అది కాదు, వాడు జీవుడు కాదు, జీలేడికాయ కాదు, ఏమి కాదు వాడు అని నెట్టేస్తుంది వాడికి. ఏమైనా జరుగుతున్నది అది. అందువల్ల ఇప్పుడు దశి వ్యక్తాయ సాధకుడికి కావాల్సింది ఏమిటంటే ఆత్మప్రాప్తి యొక్క వ్యక్తాయ అంబాచి వ్యక్తం చేయడం, అనాత్మలను అణచివేస్తూ అల్లుకుంటూ పోతున్నటువంటి దాన్ని నీకు వ్యక్తం కావటం. ఏం వ్యక్తం చేస్తున్నావు నువ్వు?
దానికి తెలియాలి. అనాత్మలు అల్లుకుపోవటం అనేటువంటి జీవితాన్ని అణచివేయటం అనే జీవితాన్ని వ్యక్తం చేస్తున్నాడా, అంటే అనాత్మ నుంచి తొలగుతున్నాడా, ఆత్మగ్రహింపు నుంచి నిలుస్తున్నాడా, ఈ రెండింటిలో తనకు తెలియాలి అని చక్కగా ఇద్దరు పంచుకున్నట్టుగా, ఎవరు పంది అక్కడ అష్టావక్రుడు ఇద్దరు కూడా పంచుకున్నట్లుగా వాళ్ళు మనం చేసుకుంటూ వేదములు చెప్పుకుంటూ వచ్చారు. ఇది మనకు మంచి బోధ, మంచి బోధ. ఎందుకంటే వేదం యొక్క ప్రక్రియ అర్థం కాలేదు లోకానికి. వేద భాష, వైదిక భాష, వేదభూమి, ఈ మాటలన్నీ పైపే మాటలు అర్థం కావటం లేదు. అసలు హిందూ ధర్మం అంటే ఎట్లా ఉంటుందో, హిందూ ధర్మం యొక్క ఔన్నత్యం ఎట్లా ఉంటుందో అర్థం కావట్లేదు. కనుక ఇట్లాను అనాత్మలు అణచివేయుట అన్నదాన్ని అల్లుకుపోవటం అనేటటువంటిది పోలికగా, సాధనగా ఒకదాని మీద ఒకటి చెప్పినట్టుగా వచ్చింది. ఇప్పుడు ఈ ద్వాదశ శబ్దం మీద మరి భారతంలో ఏం శ్లోకం ఉందో ఆ శ్లోకంతో వచ్చే వారి నుంచి అర్థం చేసుకుని తర్వాత దానికి వెళదాం. ఓం తత్సత్. ఓం తత్సత్. Thank you.